నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అందరూ మంచున్నారా? నేనైతే మస్తు హుషారున్నా. ఎందుకో తెలుసా? టీవీ9 పాడ్కాస్ట్లో ఎవరున్నారో గెస్ చేస్తారా? అరే చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అంటారా? ఫోక్ సాంగ్స్ తోటి ఒక రేంజ్లో హిట్ అయ్యి ఇప్పుడు బిగ్ స్క్రీన్కి ఎంట్రీ అయిపోతుంది, అది కూడా హీరోయిన్గా. అరే ఫోక్ సాంగ్స్ అనగానే అర్థమైపోయింది, 466 మిలియన్లు, 166 మిలియన్లు. ఆమెనే కదా నాగదుర్గ అనుకుంటున్నారులే. ఎస్, మీ గెస్ కరెక్ట్. నాగదుర్గ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మస్తు మస్తు ముచ్చట్లు తెలుసుకుందాం. హాయ్ నాగదుర్గ, ఎట్లున్నారు? బాగున్నా. ఎట్లున్నారు మీరు? మంచిగా ఉన్నా. ఎట్లా నడుస్తున్నాయి మీ ఫోక్ సాంగ్స్? అన్ని ప్రైవేట్ సాంగ్స్ అంటే మీరు అన్నట్టుగా ఒకటి క్రియేట్ చేసుకున్నారు, ఏమనిపిస్తుంది? ఫస్ట్లీ టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను నాగదుర్గ. అండ్ కమింగ్ టు ద పాడ్కాస్ట్, ఇప్పుడు ఏం చెప్పమంటారు, చాలా బ్లెస్డ్ ఫీలింగ్లో ఉన్నానండి. అంటే మనం ఇన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్స్ కానీ హార్డ్ వర్క్ కానీ ఒక మంచి రిజల్ట్ వస్తుంటే మనకి బాగా అనిపిస్తుంది కదా. సో గట్టిగా మేనిఫెస్టేషన్ ఉండేనా హీరోయిన్ అవ్వాలని? లేదండి, లేదా అసలు. అంటే నేను ఏం చెప్తానంటే, ఏది కూడా నేను ప్లాన్డ్గా రాలేదు. ఒక పాయింట్లో అయితే ఇంకా రీసెంట్గా కొంచెం మనకు కొంచెం ఇది అర్థమైన తర్వాత ఆ టైంలో అయితే గో విత్ ద ఫ్లో అనుకున్నా. దానికి ముందు చిన్నప్పుడు నేను కూడా చిన్న ఉన్నప్పుడు డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంకేదో అవ్వాలి అనుకున్నదాన్ని. సో మై ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటంటే, నేను యూకేజీ నుంచి కూచిపూడి డాన్సర్ని. బేసిక్గా కూచిపూడి డాన్సర్ని. నాకు స్కూల్తో పాటు స్కూల్లో కన్నా ఎక్కువ డాన్స్ ప్రోగ్రామ్స్ అంటే నల్గొండ మాది నేటివ్. సో డాన్స్ ప్రోగ్రామ్స్ అంటే నేనే ఉండేదాన్ని, నాగదుర్గా ఉండేది. ఎవ్రీ ప్రోగ్రాంలో నేను వెళ్ళి పర్ఫార్మెన్స్ చేసేది. నాకు మా మమ్మీకి కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ కూచిపూడి డాన్స్. యూకేజీలో స్టార్ట్ చేసిన. సో కూచిపూడి నుంచి నేను అనుకోకుండా ఫోక్ దాంట్లోకి వచ్చా. అనుకుని జరిగింది ఏది లేదు, అనుకోకుండా ఫోక్లోకి వచ్చా. ఫోక్లో నాకు వచ్చిన బ్లెస్సింగ్స్కి, అందరి నుంచి వచ్చిన సపోర్ట్ వల్ల నెక్స్ట్ ఒక ఫర్దర్ స్టెప్ ఇంకేదైనా ఉందంటే నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ అంతే. సో అట్లనే నేను మూవీ దాంట్లోకి వచ్చిన. ఒక ఛానల్లో తెలంగాణ యాంకర్గా చేసుకుంటున్న నాగదుర్గకి ఫోక్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చినాయి, అందులో నుంచి ఇంకా హీరోయిన్గా హిట్ అయింది అనేది ఒకటి గట్టిగా ఉన్నది. దీని గురించి లేదండి, నేను లేదు ఫోక్ సాంగ్లో చూసే నన్ను యాంకర్గా పిలిచారు. అది కూడా నాకు మాది నల్గొండ. నాకు అంత ప్రాపర్గా ఇట్లా గట్టిగా మాట్లాడే తెలంగాణ స్లాంగ్ అంతా వాయిస్ ఇట్లానే ఉంటుంది. అంటే నేను ఒక డాన్స్ టీచర్గా అక్కడ ఉన్నప్పుడు నా వాయిస్ చాలా డబుల్ ట్రిపుల్ ఉంటుందేమో, కానీ పాడాలి కదా, నేను పాడుకుంటూ నేర్పించి తాళం వేసుకుంటూ అంత ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నప్పుడే నా వాయిస్ ఇట్లా ఉండేది. జస్ట్ నార్మల్గా ఇంతే ఉంటుంది, ఇట్లనే మాట్లాడతా. పిల్లలకి డాన్స్ నేర్పేటప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోతే కూడా ఇంతే టోన్లో మాట్లాడతారు, వేరే రేంజ్లో ఉంటుంది. లేదు ఎందుకు ఉంటుంది ఇట్లా అంటే? లేదండి, నార్మల్ అక్కడే డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వస్తే నాది ఇట్లనే ఉంటుంది స్లాంగ్. మరి అంత ఇట్లా తెలంగాణ స్లాంగ్ లాగా అట్లా అంటే మరి గట్టిగా అట్లా ఉండకపోయేది. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇదే అలవాటు ఉండేది. బట్ దెన్ నేను ఫోక్ సాంగ్స్ చేసిన ఆ టైంలో నాకు వచ్చిన ఆఫర్స్లో ఒక న్యూస్ ఛానల్లో తెలంగాణ యాంకర్గా వచ్చింది. నేను ర్యాండమ్గా మా డాడీ టీవీ పెడితే చూడడం తప్ప నాకు ఐడియా లేదు. సరే, ఓన్లీ లుక్ వైజే పిలిచారు వాళ్ళు కూడా. పాటలో అమ్మాయి లుక్ బాగుంది, తెలంగాణ అమ్మాయి లుక్ గురించి వాళ్ళ చూసే యాంకరింగ్ ఆఫర్ వచ్చింది. లుక్ చూసి పిలిచారు. లుక్ ఒక్కటే. నేను తెలీదు, నన్ను వినలేదు, నన్ను మాట్లాడలేదు నాతోనే, అదంతా ఏం లేదు. జస్ట్ వెళ్ళినా లుక్ టెస్ట్ చేసినారు. లుక్ టెస్ట్ అంతా బాగుంది, ఇట్లా చదవండి అని అంటే మనకి చదవడానికి కూడా రాకపోతుండే. అంటే తెలుగు చదవడం కాదు, మనకు స్లాంగ్లో అట్లా చదవడానికి రాకపోతుండే. ఫస్ట్ చెప్పినాక అదే లైక్ మంచిగా బాగుందమ్మా, చేసేసేయండి, రేపటి నుంచి వచ్చేయండి అన్నారు. రేపటి నుంచి రావాలా, ఏం చేయాలి నేను అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉండే. బట్ దెన్ అది స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది. ఏదైనా నేను వెళ్ళిన తర్వాత దాన్ని నేను డెవలప్ చేసుకోవాలని చూసిన బేసిక్గా. సో ఒక యాంకర్ పార్ట్ ఇచ్చి నాకు ఫస్ట్ డే ఒక 10 యాంకర్ పార్ట్స్ ఉంటే ఫస్ట్ డే నాకు 1 గంట పట్టింది నాకు అవి చదవడానికి. జస్ట్ ఆ ప్రాంప్ట్ చూస్తూ చదవడానికి, ఆ స్లాంగ్లో ఆ ఫ్లో వచ్చి. సెకండ్ డే, థర్డ్ డే అట్లా అయినాక అంటే నేను చెప్పేది, అన్న ఇవాళ నేను కొంచెం తొందర చదివినా కదా, అన్న ఇవాళ ఓకే కదా, అట్లా ఒక 15 minutes 10 minutes అట్లా అయినప్పటికీ ఓకే నేను ఇది చేయగలుగుతాను. అండ్ నా స్లాంగ్ అంటే ఇంకా అట్లనే వచ్చింది, అక్కడ నుంచే వచ్చింది బేసిక్గా. అవి చదివి అండ్ ఈ ఫోక్ సాంగ్స్ అది అన్న వాళ్ళతో బాగా మాట్లాడుతుంటాయి కదా, వాళ్ళు ప్యూర్ ఇంకా కరీంనగర్ ఇట్లా గట్టి మాట్లాడుతుంటే అట్లా వచ్చిన స్లాంగ్ అంతే. చిన్నప్పటి నుంచి నల్గొండ అంటున్నారు, మరి తెలంగాణ రాకపోయింది?
తెలంగాణ రాదు కాదు, ఇట్లనే ఉంటది, ఇంతే, ఇట్లనే ఉంటది. ఇంతవరకు ఓకే, ఓకే. ఇట్లా మాట్లాడితే ఇట్లుంటది, ఇంతే, ఇట్లుంటుంది కానీ కొంచెం ఇట్లా రఫ్ అంటే రఫ్ అని కాదు, ఆ వర్డ్స్ అంత Accent బాగా own చేసుకోలేకపోయారు. అంత రాకపోయేది, అంతవరకే యాంకరింగ్ అంటే ఎంత కాలం పాటు చేసిండ్రు? నేను ఒక 6 months చేసిన అంతే. 6 months. ఎట్లా అది ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా యూజ్ అవుతుంది ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు యాక్సెంట్ తో బాగా నడుస్తున్నాయి చాలా మూవీస్ కూడా. Accent నాకు తెలంగాణ హెల్ప్ accent. అయిందండి అప్పుడు. అక్కడే నేను అక్కడే నేర్చుకున్నాను, నాకు తెలిసి నేను అక్కడ నుంచే బేబీ స్టెప్స్ వేస్తూ అందులో తెలియకుండా వచ్చేసింది నాకు అంతే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్? యూట్యూబ్ను ఒక ష్రేక్ చేసేసారు, మామూలు కాదు అసలు. యూట్యూబ్లో ఇన్ని వేల మిలియన్లు ఇన్ని లక్షల వ్యూస్ వస్తాయా అన్నంతగా అయిపోయింది మీ పాటలతో. అయితే రీసెంట్గా కూడా బోనాల సాంగ్ కూడా అంతే. అట్లేం లేదండి, గాడ్స్ గ్రేస్ అనుకుంటా అట్లాంటి మంచి పాటలు నా దగ్గరకు వస్తున్నాయి అంతే. నేను కాకపోతే వచ్చినప్పుడు జనాలు ట్రస్ట్ చేస్తున్నారు, అంటే మా పాట ఒకటి వస్తుందంటే ఏదైనా ఉంటుంది అనే ఒక పాయింట్ వాళ్ళకి ఉంది అని నాకు తెలిసింది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను ఆ సైడ్ నుంచి నేను. ఇదర్ ఇట్ కుడ్ బి కాస్ట్యూమ్ కానీ అట్లా అవన్నీ మేనేజ్ చేసుకోవడము, అవన్నీ కూడా అన్ని యాడ్ ఆన్స్ సాంగ్కి. నా కాస్ట్యూమ్ చాలా బాగుండాలి, సాంగ్ అయితే అసలు సమంత వాళ్ళ చెల్లెవరని ఉంటే ఎట్లుంటారు, చిట్టి చెల్లెడు అట్లుంది, ఎంత క్యూట్ అంటే ఆ హెయిర్ స్టైల్, ఆ బ్యాండ్, డ్రెస్సింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అసలు. అంటే డిఫరెంట్ గా ట్రై చేయాలి ఇప్పుడు మనం కొత్తగా. అదే నేను అన్ని పాటల్లో నేనే ఉంటాను కదా, సో వాళ్ళకి కొత్తగా కనిపించాలి అని కొంచెం. మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు మీరు చేసిన ఫోక్ సాంగ్స్ లో? హానెస్ట్లీ నాకు ప్రతి పాట నాకు ఇష్టమే. నాకు నచ్చి ఇష్టమైతేనే చేస్తాను నేను పాటలు అట్లా. ఇంకోటి ఇది కూడా పెద్దిరెడ్డి సాంగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇంటి పక్కన అమ్మాయి కదా మాట్లాడితే ఎంత క్యాజువల్ గా అనిపిస్తుందో, కనెక్ట్ అవుతుంటాయి, క్యాజువల్ గా ఉంటాయి. వెరీ బ్లెస్డ్ అండి. అంటే ఫ్యూచర్లో నేను ఇట్లా కూర్చొని నా పిల్లలకో నా గ్రాండ్ డాటర్స్కో అరే నేను ఇట్లా చేసిన పాటలు, నా పాటలు చూడండి అంటే ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఫీల్ ఒకటి ఉంటుంది నాకు. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫోక్ సాంగ్స్ నుంచి ఒక హీరోయిన్ గా ఆపర్చునిటీ రావడం, అందులో తమిళ్ మూవీ ఫస్ట్ మూవీ. హ్యాపీ అండి. అంటే నీ ఇష్టం, నీ కంఫర్ట్ లెవెల్లో వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎప్పుడు ఏ రెస్ట్రిక్షన్ అయినా, అంటే రెస్ట్రిక్షన్స్ కాదు ఏదైనా కూడా నేను ఇప్పటివరకు చేసింది అంతే నాకు నేను చేసుకుంటుందే కానీ నాకు ఎవరేం ఇది చేయ అది చేయ అని చెప్పింది లేదు. బట్ పేరెంట్స్గా నాకు వాళ్ళ సజెషన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఇవాళ నేను ఇంటర్వ్యూకి వస్తున్నా అన్న మా డాడీ నాకు కాల్ చేసి ఇట్లా ఇది అని చెప్తారు. మా డాడీ ఖచ్చితంగా మాట్లాడతారు, కాల్ చేసి ఇన్ఫాక్ట్ నేను వచ్చే ముందు. అవునా? మా మమ్మీ కూడా అంతే చెప్తారు నాకు ఇట్లా అని చెప్పేసి ఏమి ఉండాలి ఎట్లా అనేది చెప్తారు నాకు. సో ఆ ఇన్పుట్స్ ఇస్తారు కానీ నాకు ఇది చేయకు అది చేయకని ఏం చెప్పరు. థ్యాంక్ గాడ్ ఏంటంటే నాకు వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి. చిన్నప్పటి నుంచి అంటే డాక్టర్ అవ్వాలి అది ఇది అని ఉండేది, సడన్ గా ఎట్లా మారిపోయింది అంటారు? మరి డాక్టర్ అంటే చిన్నప్పుడు అందరూ ఏం చేస్తారు, ఏదో ఒకటి ఉంటుంది అనుకో, స్కోప్ అవన్నీ కొనుక్కొని ఆడుకుంటారు కదా, అట్లా డాక్టర్ అనుకున్నా, టీచర్ అనుకున్నా, అట్లా కొన్ని అనుకున్నాను. ఫైనల్ గా మనం ఆర్టిస్ట్ లో ఉన్నాము, ఇక్కడ సెట్ అయ్యి ఇక్కడే ఉండాలి. దేవుడు అటనుకుంటే ఇటు పంపించిందా లేకపోతే నాగదుర్గ హ్యాపీ అయినా దీంతో? లేదు ఐఎమ్ హ్యాపీ. అంటే ఒక పాయింట్ లో నాకు అర్థమైంది ఏంటంటే నేను అందులో ఉంటేనే నేను హ్యాపీగా ఉండలేకపోయాను. ఐ ట్రైడ్, ఐ గేవ్ మై లెవెల్ బెస్ట్. నేను అందులో చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా కాదు, సమ్ కైండ్ ఆఫ్ ఒకదానికి నేను అందులోకి వెళ్ళినప్పుడు నాకు ఇది నేను మిస్ అవుతున్నా. అది ఉంటుంది చూడండి, లాగుతా ఉంటాను, డాన్స్ రాకుండా డాన్స్ కాలేజ్. ఆ ఒక పాయింట్లో నాకు అర్థమైపోయింది నేను అందులో కాదు ఇందులో నేను ఉండేది అని. ఏది కరెక్టో మనకు ఒక టైంలో డిసైడ్ అవుతారు అన్నట్టు. ఆ తర్వాత నేను డిసైడ్ అయిందంటే లెట్స్ గో విత్ ద ఫ్లో. ఏదో చాలా ఆలోచించి కానీ అట్లా ఫ్లోలో వెళ్దాము చూద్దాము అనుకున్నా. సో ఆ ఫ్లోనే ఇక్కడ తీసుకొచ్చి క్లాసికల్ డాన్సర్ గా దాదాపు ఒక 300 పర్ఫార్మెన్సెస్ ఇచ్చారని విన్నాం, నిజమేనా? క్లాసికల్ ఒక 2000 పర్ఫార్మెన్సెస్ చేశాను యూకేజీ నుంచి. ఓ సూపర్. అదంతా ఇప్పుడు ఎట్లా హెల్ప్ అవుతుంది? డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుందండి. ఫస్ట్ థింగ్ ఒక కూచిపూడి డాన్సర్ ఫోక్ దాంట్లోకి వచ్చినాక ఇంకా నాకు కూచిపూడి నా మీద జనాలకి రెస్పెక్ట్ పెంచడానికి కారణం కూచిపూడి. అది నా బేస్మెంట్, నాకు వచ్చిన నా రూట్స్ అది. సో ఫోక్ వచ్చిన తర్వాత అది ఇంకా పెరిగింది, ఫోక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అండ్ ఇప్పుడు మూవీస్ వచ్చినా కూడా అక్కడ నుంచి స్టార్ట్. నేను ఒక కూచిపూడి డాన్సర్ని, మళ్ళీ ఫోక్లోకి వచ్చాను, ఇప్పుడు మూవీస్. తమిళ్ మూవీలో ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా మీరు మొన్న బోనాల సాంగ్ చేసినప్పుడు చాలా మంది కూడా షాక్ అయిపోయారు. అంటే రూట్స్ గుర్తుంచుకొని నాగదుర్గ ఇంత బిజీ స్కెడ్యూల్లో, ఇంత ప్రమోషన్స్ బిజీలో, సినిమా ఇంకొన్ని రోజులు అయితే రిలీజ్ అవుతుంది, ఇంత హడావుల్లో కూడా అన్ని చేస్తుంది మళ్ళీ యాజ్ యూజువల్ గా. ఫ్యూచర్లో పెద్ద హిట్ కొట్టి పెద్ద హీరోయిన్ అయినాక కూడా ఇవన్నీ ఫోక్ సాంగ్స్ కంటిన్యూ అవుతాయా? ఫోక్ సాంగ్స్ కంటిన్యూ అవుతాయా అంటే డెఫినెట్గా అవుతాయండి. ఎందుకంటే నేను ఏమంటా అంటే
ఇప్పుడు ఆ ఫోక్ సాంగే చేయకపోతే నాగదుర్గ ఎవరికో తెలియదు. అసలు ఎవరు ఏమని తెచ్చి పెట్టారు కొత్త సినిమాలో, ఎందుకు చూడాలి మేము సినిమా అని ఉంటుంది. నేను అక్కడ నుంచి వచ్చిన ఆ ఫోక్ ద్వారానే తెలుసు. నేను ఒక గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అనేది కూడా నాకు ఆ ఫోక్ సాంగ్స్ వల్లనే వచ్చింది. ఇప్పుడు నేను అది చేయను, నేను ఒక సినిమాలే చేస్తా అంటే ఎవరు నేను ఎందుకు వచ్చి చూసాను ఈ సినిమా అన్నట్టు ఉంటుంది. అంటే నా సినిమా చూడాలని నేను ఫోక్ సాంగ్స్ చేస్తా అని చెప్పట్లేదు. నేను వచ్చింది అదే, నేను కంటిన్యూస్గా ఇప్పుడు నువ్వు ఏం లేదు, నువ్వు మూవీయే చేసి ఒక మూవీ అంతా చెయ్యి, అందులో పాటలు ఉన్నప్పుడే నువ్వు డాన్స్ చేయాలంటే నేను ఉండలేను. నాకు ఫోక్ డాన్స్ చేయకుండా నేను ఉండలేను. కానీ మూవీస్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కొన్ని మూవీస్లో యాక్టింగ్ పర్పస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు, యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉంది, డాన్స్ లేదు అంటే ఏం చేస్తారు? యాక్టింగ్లో ప్రూవ్ చేసుకోవడానికి ఇఫ్ నన్ను ట్రస్ట్ చేసి నా దగ్గరకు ఆ క్యారెక్టర్ తెస్తే నేను అందులో ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్ కానీ ఎక్స్పెక్ట్ చేసిన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. తమిళ్ మూవీ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? నాకు దగ్గర లాంగ్వేజ్ రాదని ఒక భయం, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కదా, ఎట్లా అని భయం కాలే? చాలా ఉంది. అంటే నాకు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, అంటే లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ అంటారు కానీ నాకు ఓన్లీ బ్యారియర్ లాంగ్వేజ్ నాకైతే. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ నుంచి, నేను మూవీస్లో ఉండాలి లేకపోతే చూడాలి అట్లా అనుకున్న అమ్మాయిని కాదు కాబట్టి నేను తమిళ్ మూవీస్ కూడా మన క్యాజువల్గా అందరిలానే నేను తెలుగులో డబ్ అయితే చూసేదాన్ని. మరీ ఇట్లా ఉంది మూవీ చూడాలి, అది మనకు తెలుగులో లేదు అంటే నేను సబ్ టైటిల్స్తో చూస్తానేమో కానీ నేను చూడను తమిళ్. నాకు అలవాటు లేకుండే అనమాట యాక్చువల్లీ, నేను అట్లా చూడకపోయేది. బట్ తమిళ్ మూవీ ఇట్లా నాకు ఇన్స్టాగ్రామ్లో నార్మల్ మా డైరెక్టర్ మెసేజ్ చేశారు, మగేష్ రాజేంద్రన్ మా డైరెక్టర్ సార్ మెసేజ్ చేశారు. చూసాను తమిళ్ మూవీయా, మనకి ఇప్పుడు ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనుకుంటేనే నేను ఎట్లా ఆలోచిస్తుండే అంటే, ఇప్పుడు నాకు ఆ లాంగ్వేజ్ తోటి ఏం అవసరం, నేను ఏం మాట్లాడతా అట్లా ఒకటి అనుకునేది. అంటే ఒక 1-2-3-4 years బ్యాక్ నేను కేరళ వెళ్ళుండే ఒక ప్రోగ్రామ్ గురించి అని. సో ఆ రోజు ఫిక్స్ అయినా, ఆ రోజు ఎందుకో కొంచెం ఇట్లా మాట్లాడుతుంటే ఇవి ప్లేసెస్ అని వెళ్తున్నప్పుడు కొంచెం మలయాళం నేర్చుకుందాము అనిపించింది. మళ్ళీ అనిపించింది ఇప్పుడు నాకు ఏముంది అవసరం అన్నట్టు. బట్ అంత లాంగ్వేజ్ దగ్గర నుంచి ఆ థాట్ నుంచి నాకు ఇట్లా తమిళ్ మూవీ అని చెప్తే సరే ఓకే కలుద్దాం, ఫస్ట్ స్టోరీ విందాము అనుకున్నా. అసలు ఎందుకు ఆ భయం అనేది ఒకటి ఉంటుంది కానీ అది లేకుండా మరి నేను ఎలా వెళ్ళిపోయాను ముందుకు తెలియదు. సార్ వచ్చారు, నరేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టోరీ అంతా విన్నాక ఇట్స్ అ రామ్ కామ్, బేసిక్గా ఒక రామ్ కామ్ బట్ ఆ ఫ్యామిలీ డ్రామా లాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్ కామ్ అండ్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ లాంటి మూవీ అనమాట. సో ఆయన చెప్పిన తర్వాత నాకు స్టోరీ నచ్చింది. ద వెయిటేజ్ ఆఫ్ ద హీరోయిన్ క్యారెక్టర్ వాజ్ ఈక్వల్ టు ద హీరో. మంచి క్యారెక్టర్ బాగుంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ కూడా కాదు, మనకి అన్కంఫర్ట్గా ఉన్నవి కొన్ని ఏవైతే ఉంటుందో. ఇట్స్ రామ్ కామ్ కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ సార్ నేను ఇట్లా లేదు సార్ నేను చేయలేను, ఎందుకంటే ఇట్లా ఉంది కదా. నేను అసలు సార్కి కూడా నేను తెలీదు, ఆయన సమ్ ర్యాండమ్ బిహైండ్ ద సీన్స్ రీల్ ఉంటుంది కదా నాది, బిహైండ్ ద సీన్స్ ఏదో మేకింగ్ చేసిన వీడియో చూసి నన్ను అప్పుడు చూసాడు ఆయన. నాకు తెలియదు, నేను ఎవరో కూడా తెలియదు సార్. బీటీఎస్ చూసి పిలిచారా? బీటీఎస్ చూసి నాకు మెసేజ్ చేశారు. తర్వాత సార్ ఇట్లా వచ్చిన ఇట్లా వాళ్ళు ప్రొడక్షన్లో డిస్కస్ చేసుకున్నాక అప్పుడు నా ప్రొఫైల్ చూస్తే అందులో ఈమె ఇట్లా ఫోక్ సాంగ్స్ చేస్తుంది, ఈమె డాన్సర్ అని తెలిసింది. ఆయన ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు తెలీదు. బట్ ఆయన వచ్చిన తర్వాత అయితే నేను చెప్పిన సార్ నేను చేయలేను సార్, ఎందుకంటే నా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు ఏ మూవీకైనా కూడా అరే వీళ్ళు నా కోసం ఎందుకు మార్చుకుంటారు, నేనేం పెద్ద అది కాదు, డెఫినెట్లీ ఇంత పెద్ద స్టార్ ఏం కాదు కదా నాకు, నేను ఇజ్జేను అంటే ఎందుకు మార్చుకుంటారు అనే థాట్తోని డైరెక్ట్గా లేదు సార్ నేను చేయలేనండి అవన్నీ అని నేను చెప్తా. నార్మల్ ఫస్ట్ నుంచి అయినా ఎవరికైనా అదే చెప్తా, ఇప్పటికైనా అదే చెప్తున్నా, అందరికీ అదే చెప్తున్నా. సో ఈ స్టోరీ అప్పుడు కూడా అంతే చెప్పిన, సార్ నేను చేయలేను సార్, ఎందుకంటే కొంచెం నాకు అన్కంఫర్టబుల్ ఉంది, నేను చేయలేను, ఆ సీన్స్ అన్నీ నాకు అవ్వదు అని చెప్పా. ఓ అవునా దుర్గా గారు, మీకు ఏది కంఫర్ట్ కాదో చెప్పండి అని అడిగారు మా సార్. అసలు ఇట్లా కూడా ఆపర్చునిటీ ఇస్తారా అంటే నేను బేసిక్గా నన్ను అడుగుతున్నారేంటి ఇలా అని, నేను ఇవన్నీ చేయలేను సార్ ఇట్లా కొన్ని చెప్పాక అంటే నా కంఫర్ట్ లెవెల్ చెప్పాను, నేను ఏదైతే మొత్తానికి చేయలేనో అది కూడా చెప్పాను. చెప్తే ఓకే దుర్గా గారు అన్నారు. వాళ్ళు ఇంకా ప్రొడక్షన్ అంతా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. మళ్ళీ ఉండి డన్, మనం అది దాన్ని ఏం క్లియర్ చేసేద్దాము, అదేం ప్రాబ్లం లేదు, మీరు చేయండి మూవీ, అది లేకపోతే మీకు ఓకే కదా అంటే చూడండి మీకు అక్కడ మామూలుగా కాదు. అదే నేను కూడా షాక్ అయ్యాను. అబ్సల్యూట్లీ నేను వాళ్ళకి నేను తెలీదు, నా యాక్టింగ్ తెలీదు, ఏం చేస్తుందో తెలియదు. బీటీఎస్ చూసి పిలిచారు, బీటీఎస్ చూసారు, ఆ బీటీఎస్లో ర్యాండమ్గా డాన్స్ వేసుకుంటే ఇట్లా ఏదో చేస్తున్నా నేను. మళ్ళీ అక్కడ వచ్చినా కూడా నాకు ఒక ఆడిషన్ కూడా లేదు. ఐ డెంట్ హ్యావ్ అన్ ఆడిషన్. తమిళ్లో నాకు తెలిసి ఒక్క
స్క్రిప్ట్ రీడింగ్ అయింది మాకు అంతే, నాకు అండ్ పవిష్ ఉండే మాకు అంతే తప్ప అసలు ఒక ఆడిషన్ లేదు. ఆయన జస్ట్ లాస్ట్ డే ఒక్క డైలాగ్ ఇట్లా నెక్స్ట్ డే షూట్కి వెళ్తాము అన్నప్పుడు ఒక డైలాగ్ ఇలా చెప్పిపించారు. అది కూడా అంటే నాకు లాంగ్వేజ్ అది ప్రాబ్లం ఉంటుండే కదా, కొంచెం లాంగ్వేజ్ మీద చాలా వర్క్ చేయడం జరిగింది. నాకు ఒక తెలుగు రైటర్ సార్ని పరిచయం చేయడం జరిగింది. ఆయన నాకు డైలాగ్ ట్రాన్స్లేట్ చేస్తుండే, అంటే మీనింగ్ ఒకటి ఆయన చేస్తుండేది. ఇంగ్లీష్లో నాకు డైలాగ్ ఉండేది. నాకు ఇప్పుడు నెక్స్ట్ డే సీన్ ఏదన్నా ఉందంటే నాకు ముందు రోజు ఇట్లా బుక్ పేపర్స్ వస్తాయి, నైట్ అంతా ప్రిపేర్ చేసి రేపు ఎగ్జామ్ ఉంటే ఎట్లనో అట్లా అంతేనా? చాలా అంటే అనిపించింది అబ్బా ఎందుకు ఒప్పుకున్నా, నాకు ఇదంతా రావట్లేదు, ఇద్దామన్నట్లా ఏమన్నా? డే టు డే ప్రాసెస్ అయిపోతుంది, అట్లనే అవుతుంది. ఇప్పుడు రేపు సీన్స్ ఉన్నాయి, రేపు సీన్స్ ఏంటి అడగడం, వాళ్ళు ఇవ్వడం, నేను ప్రిపేర్ అవ్వడం. ఎంతసేపు ఉంది మూవీలో డ్యూరేషన్ మీది? మూవీలో హీరో ఎంత ఉంటుంది అదంత ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రైలర్ ఏంటి, ఇవాళ మనకి ట్రైలర్ తెలుగులో రిలీజ్ అవుతుంది ట్రైలర్. అంటే ఇప్పుడు ఇంకా అవ్వలేదు కాబట్టి నేను క్లియర్గా చెప్పేస్తాను. ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా ఏమంటారంటే కొంచెం మనం ట్రైలర్ కట్ చేసిందే అట్లా చేసినాం అనమాట, ఎడిట్ కట్ అంతా. చూసిన వాళ్ళు ఏమంటారు, కొంచెం హీరో మేల్ డామినేషన్ లాగా ఉండిందా, లేకపోతే హీరో సైడ్ ఎక్కువ ఉందా అని. కానీ అసలు ఛాన్స్ లేదు. అంటే ఈక్వల్ వెయిటేజ్ అని కూడా కాదు. ఒక మూవీలో అంటే మా డైరెక్టర్ గారి మైండ్ ఏంటంటే మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అనే ఒక డెసిషన్తోనే, ఒక థాట్తో చేసిన మూవీ ఇది. సో అదే లెవెల్లో ఈక్వల్గానే ఉంటుంది మూవీలో కూడా. అటు హీరో రఘువరన్ క్యారెక్టర్, హీరోయిన్ పేరు అవంతిక. సో రఘువరన్ కానీ అవంతిక కానీ అదే లెవెల్లో ఉంటారు. మమ్మీ డాడీ చూసారా సినిమా? మమ్మీ డాడీ చూడలేదు ఇంకా. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది బిగ్ స్క్రీన్లో? బాగా అనిపించిందండి. ఇంకేమైనా చేంజెస్ చేసుకుంటే మంచిగా ఉండని ఎప్పుడైనా మనకు వర్క్ చేసేటప్పుడు అనిపించదు, తర్వాత చూసుకున్నప్పుడు అరే నేను ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే బాగుండు, లేదా ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే మంచిగా ఉండు, ఇది ఇక్కడ ఇట్లుంటే బాగుండు, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుండు, ఇక్కడ ఇది అడుగుంటే బాగుండు. అంటే నాకు ఇప్పుడు నేను తెలుగులో అయితేనేమో నేను ఇంప్రూవైజ్ చేసుకునే ఆప్షన్ నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నాకు అవతల వాళ్ళు చేసిన దానికి రియాక్షన్ కానీ అది తెలుస్తుంది. ఇప్పుడు తమిళ్లో ఏంటంటే నాకు ఇచ్చిన డైలాగ్ నేను నేర్చుకోవడం కాకుండా అవతల క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైలాగ్ మీనింగ్ కూడా అన్నీ తెలుసుకోవాలి నేను, ఎందుకంటే నేను రియాక్షన్ ఇవ్వడానికి. నాకు అర్థం కాకపోతే నేను ఇట్లా మబ్బులాగా ఉంటా అక్కడ. సో అది దాని మీద కొంచెం వర్క్ ఎక్కువ అవుతుండే అనమాట. భయం పెట్టుకుని ఉంటే నేను అది తగ్గించుకోవడానికి నేను ఈ మూవీలోకి వెళ్ళాను. నాకు తెలిసి అవునా, అది పోవడానికే నేను. వచ్చిందా తమిళ్ కొంచెం అన్న? కొంచెం వచ్చింది. నెక్స్ట్ వరకు వచ్చేసరికి మొత్తం మీరే వాళ్ళకి నాకు తమిళ్ మొత్తం ఫుల్ ఇట్లా ఫ్లూయెంట్ రావాలని కోరుకుంటున్నా. తమిళ్ మూవీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఆబ్వియస్ గా అనిపిస్తుంది ఇంకేమేమి లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని నేర్చుకోవాల్సిందే కానీ అట్లా ఫస్ట్ తమిళ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అండి. అంటే తమిళ్ మీద కాన్సన్ట్రేట్ అంటే లాంగ్వేజ్ కావాలని, నా లాంగ్వేజ్ నేర్చుకోవాలని. రైట్ నో అయితే అదొక బ్యూటిఫుల్ ఫిలిం, మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఫన్, అంతా బాగా జరిగింది, చాలా బాగా చూసుకున్నారు, వెరీ కంఫర్టబుల్ ఉండే. ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? ఫస్ట్ మూవీ అందులో. తమిళ్ మూవీ డెఫినెట్లీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అంటే అక్కడ మనకి తమిళ్లో ఇప్పటి వరకు చాలా మంచి అప్లాజ్ ఉంది, మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి అక్కడ నుంచి, అందరు పెద్దవాళ్ళ నుంచి చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి. తెలుగులో కూడా అట్లానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా తెలుగులో కూడా మీకు ఆఫర్స్ వస్తున్నాయి, దట్టు ఇంకా నాగదుర్గ ఫోక్ సాంగ్స్ నుంచి ఎంత హిట్ అయిందో తెలిసి యూట్యూబ్లలో చూసి ఇడుపు కాగితం మూవీతో మీకు ఆపర్చునిటీ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది, ఫీలింగ్ ఎట్లుంది? Cloud9 అండి. అంటే ఇంకా నాకు బాగా అనిపించింది, నన్ను ట్రస్ట్ చేసి యూట్యూబ్లో చూసి స్టోరీ వచ్చింది అని లేకపోతే అడిగారు అంటే నాకు చాలా బ్లెస్డ్ ఫీలింగ్. జనరల్లీ ఒక మూవీలో యాక్ట్ చేస్తే అరే పలానా అమ్మాయిని పిలిపించండి అని రావడం వేరు గుర్తింపు, మిమ్మల్నిగా మీ టాలెంట్ గుర్తించి యూట్యూబ్లో మీకు వచ్చిన గుర్తింపుని గుర్తించి వాళ్ళు పిలిచి రావడం అంటే ఇది నిజంగా బ్లెస్డ్ అనే అనుకోవాలి కదా. పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు అసలు ఇడుపు కాగితంలో ఆఫర్ వస్తే? పొమ్మన్నారా, వద్దన్నారా, ఏమన్నారా? యాక్చువల్గా జెన్యూన్ రియాక్షన్ ఎట్లుండే? క్యాజువల్ అంటే ఇట్లా వచ్చిన తర్వాత నేను షాక్ విన్నానండి. స్టోరీ ఫస్ట్ విన్నాము. ఫస్ట్ అయితే అంటే లైక్ ఏదో వద్దు అనో లేకపోతే చెయ్యను వెంటనే ఓకే అనో లేకపోతే వద్దు అసలు వద్దను అట్లా ఏమీ లేదు, అంత న్యూట్రల్గా వెళ్ళింది. అవును, మీరేనా మీ ఫ్యామిలీ అందరిలో ఆర్టిస్ట్గా ఉన్నది? ఇంకెవరైనా ఉన్నారా? అంటే ఎవరైనా ఉన్నారా? యాజ్ ఆఫ్ నో ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ అంటే నేనే. పార్ట్ టైం ఆర్టిస్ట్ ఉన్నారా? పార్ట్ టైం ఇన్ ద సెన్స్ మా తాతయ్య
మా తాతగారు ఆయన ఏమంటారు డ్రామాస్ అవి వేస్తుండేవాళ్ళు ఆయనకి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందా ఇన్స్పిరేషన్? అది తెలీదు, అది బ్లడ్లో ఉంది అని అంటాను. అది మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ అనమాట. మా తాతగారు తను హెడ్ మాస్టర్ ఉంటుండే, సో ఆయన డ్రామాలు వేపిస్తుండే. మా అమ్మ వాళ్ళ ఫాదర్ కూడా అంతే. మా ఈ తాత, ఇద్దరు తాతలు వాళ్ళు డ్రామాలు వేయించడం, పిల్లలతోని థియేటర్స్ చేయించడం అట్లా చేస్తుండే. అంటే వాళ్ళ హెడ్ మాస్టర్స్ ఉంటుండే ఇద్దరు అట్లా. తర్వాత డాడీ కూడా చేస్తుండే యాక్చువల్లీ. అవునా? చేయడం ఇన్ ద సెన్స్ థియేటర్ కొంచెం ఇట్లా. మా డాడీ ఇప్పటికి ఏదైనా టీవీ పెడితే దానవీన సూరకర్ణ అలాంటి మూవీస్ పెట్టి చూస్తుంటారు. ఇట్లా మైథలాజికల్ మొత్తం డివోషనల్ అట్లా ఉంటారనమాట. సో అట్లాంటి అది డాడీ బ్లడ్ లో కూడా ఉంది. డాడీ కూడా అంటే బయట చేసేదేం కాదు, బట్ ఉన్నారనమాట. సో అట్లా కొంచెం బ్లడ్ లో అట్లా. సో నాగదుర్గకి తాతలు ఫాదర్ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. మా మమ్మీ కూడా తన చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నారు. బట్ అప్పుడు ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ కి చేయలేదన్నమాట. అమ్మ మీరు కలిసి ఎప్పుడన్నా ఇంట్లో సరదాగా అట్లా చేస్తుంటారా? లేదు, అమ్మ చిన్నప్పుడు, అప్పుడు ఏం చేయరు. మామూలుగా ఊర్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా లేదంటే ఎక్కడన్నా పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళి గెస్ట్ గా అటెండ్ అయినా అదొక వైబ్ ఉంటుంది. ఊరి వాళ్ళలో అవ్వచ్చు, ఇటు పేరెంట్స్ లో అవ్వచ్చు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? అంటే ప్రోగ్రామ్స్కి వెళ్తే ఎట్లుంటున్నారా? అండి మంచిగా ఉంటుంది, పిలుస్తారు, చాలా గుర్తుపడతారు. నా అంటే ఎట్లా చెప్పాను కదా, గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అన్నట్టే ట్రీట్ చేస్తారు. నా అక్క వచ్చేసే అంటారు అట్లా ఫ్రెండ్లీగా. అంటే వాళ్ళు ఏదో ఈఎంఐ కదా అన్నట్టు ఉంటారు అనమాట. బాగా అనిపిస్తుంది. ఎంతమంది పిల్లలకి ఇప్పుడు మీరు క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నారు? అరౌండ్ నాకు ఇప్పటి వరకు అంటే నేను ఫస్ట్ టీచ్ చేసిన అందరు ఒక 150 to 200 మెంబర్స్ ఉంటారు. మీరు నేర్పించిన పిల్లలు మీ ముందు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంటుంది. అది అసలు దాని గురించి చెప్పలేము అసలు. ఇట్లా మంచిగా వాళ్ళు ఇట్లా చేస్తుంటే నేను ఇట్లుంటా, ఇలా చేస్తున్నా. కొన్ని వీడియోస్ చూస్తుంటే మాకే అనిపించింది, అబ్బా ఇరగదీస్తున్నారు మీ పిల్లలు అని చెప్పేసి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తుండే. జనరలీ పిల్లల పేరెంట్స్ అవ్వచ్చు, ఊరు వాళ్ళు అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఇట్లా బిగ్ స్క్రీన్కి వెళ్తుంది అన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు చాలా సపోర్టివ్ అండి నాకు. అంటే ఇప్పుడు డాన్స్ స్కూల్ దగ్గరకు వస్తే ఏంటంటే పిల్లల వాళ్ళ పేరెంట్స్ అంతా వెరీ సపోర్టివ్. వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు నాకు ఎప్పుడైనా 1 day 2 day నాకు కుదరకపోతే కొన్ని టైమ్స్ నేను వెళ్ళలేను. నాకు వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తారనమాట. ఇట్స్ ఓకే మేడం అన్నట్టు ఉంటారనమాట. నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను, ముందే చెప్తాను, నేను ఇట్లా అండి ఇట్లా ఏదైనా ఉంటే మాత్రం నేను ఉండకపోతే క్లాసెస్ డెఫినెట్గా అవుతాయి, బట్ నేర్చుకునేది వాళ్ళు నేర్చుకుంటారు, బట్ నేను ఒక 2 days రాలేనేమో. ఓకే మేడం మాకు అదేం ప్రాబ్లం లేదు, మీరు వచ్చి చెప్తే చాలు మాకు అట్లా. అంటే నా మీద నేను నేర్పాలని ఉంటుంది, డెఫినెట్లీ నేను నేర్పిస్తాను, నేను వెళ్తాను. ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు నాగదుర్గ, గుర్తుందా? ఆ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? యూకేజీలో నల్గొండలో రామాలయం. యూకేజీ. చాలా చిన్న. నేను ఎల్కేజీ ఎండింగ్ లో స్టార్ట్ చేశాను. ఎల్కేజీ చదువుతున్నప్పుడు యూకేజీలో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి రామాలయంలో 102 ఫీవర్లో చేశాను. చిన్నదాన్ని, చాలా అంటే బాగా జరిగింది ఆ ప్రోగ్రామ్, గుర్తుంది. రీసెంట్ గా లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు స్టేజ్ పర్ఫార్మెన్స్? లాస్ట్ పర్ఫార్మెన్సా మొన్న శివరాత్రికి మేము ర్యాండమ్ టెంపుల్స్ లో పర్ఫార్మ్ చేస్తుంటాం కదా, అట్లా. ఎవ్రీ ఇయర్ బోనం ఎత్తుతారా? బోనమా అన్ని పాటలలో బోనాలు ఎత్తుతున్నా. కానీ బోనం ఎత్తితే అసలు ఇక బంగారు భవిష్యత్తే అంటుంటారు కదా, అది నాగదుర్గ లైఫ్ లో అయిందనుకోవచ్చా? డెఫినెట్లీ. ఆమె ఆ తల్లి ఎప్పుడు నా అమ్మవారిది ఎల్లమ్మ తల్లిది ఎప్పుడు నా మీద గ్రేస్ పడిందో అంటే ఆమె ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. అంటే నేను బాగా నమ్ముతాను. సో ఆమె బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మా మమ్మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మా పేరెంట్స్ ఉన్నాయి, అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నారు. క్వాలిఫికేషన్ ఏంటి మీది? నేను జర్నలిజం గ్రాడ్యుయేట్ అండి. జర్నలిజం చేశాను. బిఏ జర్నలిజం అయిపోయిన తర్వాత నేను మాస్టర్స్ చేశాను కూచిపూడిలో, డాన్స్లో మాస్టర్స్ చేసిన. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అంటే ఇంకా నెక్స్ట్ అబౌట్ టు డూ మై పిహెచ్డి కూచిపూడిలో. మామూలుగా రాత్రికి రాత్రే స్టార్డమ్ వచ్చింది అంటారు కొంతమందికి, కానీ నాగదుర్గకి అట్లా కాదు. ఎన్నో ఫోక్ సాంగ్స్ చేసిన తర్వాత చాలా కష్టపడ్డ తర్వాతే వచ్చింది అని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీ హార్డ్ వర్క్ మేము కూడా చూస్తున్నాం చాలా ఇయర్స్ నుంచి కాబట్టి. ఒకటి బ్రేక్ ఇచ్చిన సాంగ్ అని చెప్పమంటే ఏం చెప్తారు? తిన్న తీరం పడతలే. తిన్న తీరం పడతలే. ఒకసారి ఒక 2-3 lines మాకు. నేను సింగర్ని కాదండి, ట్రై సింగింగ్ వద్దు కానీ తిన్న తీరం పడతలే. డాన్స్ చేయలేరు కదా, అందుకే కూడా వద్దులేండి ఇప్పుడు. తిన్న తీరం పడతలే అండి. అంటే ఒక చేంజ్ వచ్చింది అంటే నేను అదే అని బిలీవ్ చేస్తాను. అసలు యాక్చువల్గా ఆ సాంగ్ వచ్చిన టైంలో బిఫోర్ తిన్న తీరం పడతలే, ఆఫ్టర్ తిన్న తీరం పడతలే, నాట్ ఓన్లీ మై లైఫ్, అందులో చేసిన అందరివి ఫోక్ సాంగ్ కూడా బిఫోర్ ఆఫ్టర్ లాగా ఉండేది అప్పుడు పరిస్థితి.
డెఫినెట్లీ ఆ పాట. ఇంతకు ముందు ఫోక్ సాంగ్స్ అంటే ప్యూర్గా ఒక రకంగా ఉండేవి, ఇప్పుడు కొంత చేంజ్ వచ్చింది. అప్పటి సాంగ్స్ వింటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ చేసే మీకు ఏమనిపిస్తుంది? నాకు అంటే బాగుంటుందండి. మంచి అంటే పాత పాటలు తీసుకొచ్చి మళ్ళీ కొంచెం రీమిక్స్ చేసి చేస్తుంటే బాగా అనిపిస్తుంది. పాత పాటలు ఇన్ఫాక్ట్ నేను కూడా పాత ఫోకే వింటుంటా రెగ్యులర్గా. ఎక్కువ అవి వింటే మాత్రం అవే వింటాను అనమాట. యూట్యూబ్లో ఒక సాంగ్ చేస్తే పాజిటివ్ కమెంట్స్ ఎన్ని వస్తాయో పక్కకు పెడితే, నెగిటివ్లో అయితే అసలు మామూలుగా ట్రోల్ చేయరు. పర్సనల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ లైఫ్ దాకా కూడా చాలా మాటలు పడాల్సి వస్తుంది. అట్లా ఎప్పుడన్నా మీకు అనిపించిందా, ఎందుకు వచ్చినరా బాబు ఈ ఫీల్డ్లోకి, లేదా ఎందుకు చేస్తున్నా ఇక జాలు చేసిన కాడికి, అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా లైఫ్లో? పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంతే ఉంటుందండి. డెఫినెట్లీ కామెంటే మనకి నచ్చిన మనకి కావాల్సినవి తీసుకోవాలి, ఇంకా అంతే అలాగే ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ అంటే గాడ్స్ గ్రేస్ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ పాజిటివ్గానే వస్తుంటాయి కాబట్టి నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. సో ఒకవేళ ఆ పాజిటివ్లో కూడా నాకు ఏదైనా వాళ్ళు చెప్పాలి అన్నవి చెప్తే కన్సిడర్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను. ఒక్కో సాంగ్లో పర్ఫార్మెన్స్ ఒక్కో రేంజ్లో ఉంటుంది. ఎట్లుంటుంది హార్డ్ వర్క్ అంటే, ఈ ఫోక్ సాంగ్లో చేసినాం కదా ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది అని లైట్ తీసుకుంటారా, లేదంటే స్పెషల్ కేర్ ఉంటుంది ఒక్కొక్క సాంగ్కి? డెఫినెట్గా ఒక దాంట్లో ఉన్న దాంట్లో వేసిన కదా అంటే ఇంకొకటి హిట్ అవ్వాలని లేదు కదా. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పాస్ట్ 5 years నుంచి చూస్తే ఇప్పుడు ఒక పాట హిట్ అవ్వాలి, ఒక పాట ఇన్ని మిలియన్స్ వెళ్ళాలి అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే అసలు ఏ పాట వెళ్తుందో తెలియదు. కొన్ని టైమ్స్ ఏంటంటే ఎంత మంచి పాట అది వెళ్ళదు. నాకు ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒక మంచి పాట చేసిన అనే ఒక సాటిస్ఫాక్షన్ తో ఉంటా నేను ఏం చేసిన. అట్లాంటి లిస్ట్ లో కొన్ని చెప్పమంటే ఏమేమి సాంగ్స్ పాటలు అన్ని చెప్తాను. నేను చేసిన ప్రతి పాట నాకు మంచి ఒక లెర్నింగ్ ఉంటుంది, నాకు ఒకటి నేర్పిస్తుంది అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దాంతోపాటు అదొక సాటిస్ఫాక్షన్ నాకు. అరే ఈ పాట చేసినా బాగా చేసినా, ఓకే ఇక్కడ ఇది చేసినా ఇక్కడ ఇది చేయలేదేమో, నేను ఇట్లా చేయొద్దు, ఇది ట్రై చేద్దాం నెక్స్ట్ సాంగ్కి, నెక్స్ట్ దానికి ఏం చేయాలి అనేది మైండ్లో తిరుగుతుంటుంది బేసిక్గా. ఏ సాంగ్లో మీరు బ్యూటిఫుల్గా బాగా కనిపించినాం, అద్భుతంగా చేసినాం అన్న సాంగ్ ఏదైనా ఒకటి ఉంటుంది, అది మీరు చెప్తలేరు కదా? నా పేరు ఎల్లమ్మ. నా పేరు ఎల్లమ్మ అంటే బ్యూటిఫుల్గా అనిపించడం కన్నా నేను ఆ రోజు అసలు ఆ రోజు ఫుల్ సిక్ ఉండే అండి. ఎర్లీ మార్నింగ్ ఇట్లా షూట్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా వామిటింగ్స్ అదంతా చాలా సిక్ ఉంది. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా నాకు ఆ గాడెస్ నాకు చాలా ఎల్లమ్మ అంటే కొంచెం బాగా ఎక్కువ నమ్మకం అనమాట. బాగా నమ్ముతుంటా అమ్మవారిని. ఆ టైంలో ఇంకా నాకు అట్లా అయ్యింది కదా. సో నేను మొత్తం రెడీ అయినా, నేను చాలా ప్రిపేర్డ్గా ఉండే. ఎందుకంటే ఆ పాటని మనము చూపించేది నాగదుర్గాని కాదు, ఆ పాటని అమ్మవారిని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఆ పాటను మనం తగ్గించి చూపించలేం. అలా అని అంటే నేనేదో అమ్మవారిలాగా కనిపించాలి అని కనిపిస్తున్నానన్న మ్యాటర్ కాదు. మనం ఆమె ఎస్టాబ్లిష్ చేసేది ఆమె ఇట్లాంటి ఆమె ఇట్లా చేస్తుంది మనకి అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు అదే రేంజ్లో ఉండాలి, దాన్ని తగ్గించొద్దు. సో ఆ ప్రాసెస్లో నాకు కొంచెం నేను సిక్కుండే. బట్ హోప్ఫుల్లీ నేను అదే ఆమెకే మొక్కుకున్నా, నేను నిన్ను చూపిస్తున్నాము, మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, చూసుకోవాలంటే గట్టిగా చూసుకుంది, మామూలు కాదు కదా. అసలు ఏంటి అసలు 466 million ఒక్కొక్క వీడియోకి. చాలా హ్యాపీ అండి. అంటే డెఫినెట్లీ అందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చాలా సాంగ్స్ ఉన్నాయండి వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి 800-900 million వెళ్ళిన పాటలు కూడా ఉన్నాయి. కానీ అంటే నాకు నేను ఏదన్నా ఒకటి సంతోషంగా ఫీల్ అవ్వాలి అని అంటే మాత్రం ఒక అమ్మాయిని ట్రస్ట్ చేసి అందరూ కూడా జనాలు కానీ మా డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ కానీ అందరూ కూడా నన్ను నమ్మి ఒక సోలో సాంగ్ అనేది దాని మీద ఈ అమ్మాయి మీద పెట్టి ఇన్వెస్ట్ చేయడం ఈజ్ అ బిగ్ థింగ్ నాకు. అట్లా వాళ్ళని ట్రస్ట్ చేసి ఇస్తున్నప్పుడు నేను ఓన్లీ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నా ప్రొడ్యూసర్స్ హ్యాపీ అవ్వాలి, వాళ్ళకి కొంచెం పైసలు రావాలి, ఎంతో అంతా పెట్టిన దానికన్నా ఎక్కువ వస్తే ఐల్ బీ హ్యాపీ, అంతే. అట్లా ఇప్పుడు నేను చెప్పిండ్రా నిన్ను నమ్ముకొని పెడితే డబుల్ త్రిబుల్ వచ్చినాయి, డబుల్ ధమాకా అయింది అని, అంటే నార్మల్గా మాట్లాడుకున్నప్పుడు అసలు చెప్పారంటారా? కదా అయ్యో అట్లేం చెప్పారా? మీ టీం వాళ్ళకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పమంటే ఎవరెవరు థ్యాంక్స్ చెప్తారు? అందరికండి. ఇప్పుడు నన్ను భరించే ప్రతి ఒక్కరికి, నన్ను బ్లెస్ చేసే అందరికీ డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. బ్లెస్డ్ లైఫ్ అంటే బ్లెస్డ్ టైం అంటాను నేను. బ్లెస్డ్ లైఫ్ అంటే మొత్తం లైఫ్ బ్లెస్డ్ అన్నట్టు నేను చెప్పలేను, ఎందుకంటే అన్ని మిక్స్డ్ ఉంటుంది కాబట్టి లైఫ్ అంటే. బ్లెస్డ్ టైం అంటాను నేను. మరి అట్లా అవును. ఎర్ర ఎర్ర రుమాల్ సాంగ్ అయితే అది ఒక అసలు నాగదుర్గ, ఇప్పుడున్న నాగదుర్గ ఆ పాటలో ఉన్న అమ్మాయి ఒక్కతేనా అన్నట్టుంది. అసలు లుక్ అంతా చేంజ్ అయిపోయి చాలా డ్రాస్టిక్ చేంజ్. చెప్పిండ్రా ఇట్లా ఎవరన్నా?
ఎర్ర రుమాల White అంటే కుర్తి నేను వేసుకొని, చెప్పాను కదా, ప్రతి పాటకి ఒక డిఫరెంట్ లాగా. నేను ఆ ఒక్కదాన్ని నేనే ఉండేది అన్ని పాటల్లో ఉన్నప్పుడు, నేను different గా ఉండాలి. అదేదో ట్రై చేస్తాను నేను. కాస్ట్యూమ్స్ పట్ల ఎట్లాంటి కేర్ తీసుకుంటారు మీరు? ఎందుకంటే చాలా మంది ఫోక్ సింగర్స్ ని చూస్తాం ఒక ప్యాటర్న్ లో వెళ్ళిపోతారు, కానీ నాగదుర్గ ఈసారి ఏ గెటప్లు ఉంది అని చూసేటోళ్ళు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో బోలెడు వచ్చాడు మంది ఉంటారు అది అదే కొంచెం చాలా అదొక్కటే స్ట్రెస్ నాకు కదా. డెఫినెట్లీ. అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మాయి బాగా డ్రెస్సింగ్ బాగా చేసుకుంటుంది, ఆ అమ్మాయి లుక్ బాగా రెడీ అవుతుంది అనేది ఒకటి మైండ్లో మనం ఒకటి వాళ్ళకి క్రియేట్ చేసినప్పుడు దాన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఒక స్ట్రెస్ ఉంటుంది చూడండి. అసలు ఘోరం అది. అదొక్కటి దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బిఫోర్ అదే చెప్పా కదా మీకు, వెళ్ళి చేసిన దానికన్నా ముందు ఇది ఎక్కువ ఉంటుంది. అంటే బిఫోర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసే థింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ సాంగ్స్ చూసి పేరెంట్స్ రియాక్షన్స్ ఎట్లుండే, రిలేటివ్స్ ఏమనేవాళ్ళు, ఇంకా ఫోక్ సాంగ్స్ లో కంటిన్యూ చేయమనే వాళ్ళ, లేదనంటే బిగ్ స్క్రీన్కి వెళ్ళిపోయి ఇక చాలు ఇక్కడ వచ్చిన నేము ఫేమ్ అనే వాళ్ళ, ఏమనేటోళ్ళు? అన్ని చెప్పేవాళ్ళండి. వెళ్ళమని అనేవాళ్ళు, ఏ ఇండస్ట్రీకి వెళ్ళండి ఏముంది అమ్ములు అంటే, అమ్ములు ఉన్నది. సో ఇట్లా చెప్తుండే అనమాట, ఇల్లు అమ్ములు చేసేసి అన్నట్టు ఇట్లా మాట్లాడతారు. అంత సపోర్ట్ ఉంటుంది. సాంగ్స్ అయితే ఇంకా డెఫినెట్లీ మోగిస్తూ ఉంటారు అనమాట. టెక్నికల్ విషయాలన్నీ కూడా మీకు సాంగ్స్ త్రూ చాలా వరకు నేర్చుకోగలిగినారేమో, లైట్ కెమెరా యాక్షన్ ఇట్లాంటివన్నీ కూడా, భయాలు ఆ విషయాలన్నీ కూడా అక్కడ చిన్న చిన్నవి నాకేం తెలుసు టెక్నికల్ కొన్ని ఏమైనా అంటే కొంచెం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ కెమెరా పెట్టి మా కెమెరామ్యాన్ అంటే సాంగ్ చేస్తున్నప్పుడే తీసాను వెళ్తా, అన్న ఇదేంటి అన్న ఇదేంది కొన్ని అడుగుతా అనమాట. సో అట్లా వెళ్ళి అందరినీ గెలికి అడుగుతూ ఉంటా. అట్లా తెలుసు. క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఎక్స్ప్రెషన్స్ అయితే పీక్స్ అసలు టాప్ నాచ్ లో ఉంటాయి, అలా ముచ్చట ఏం లేదు ఇంకా మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు ఇర్కాయిదం కావచ్చు, తమిళ్ మూవీ కావచ్చు, అవి బాగా ప్లస్ అవుతున్నాయని మీకు అనిపిస్తుందా? అమ్మ నేను ఇట్లా క్లాసికల్ డాన్స్ నేర్చుకో మంచి పని చేసినా ఇవాళ ఇది బాగా హెల్ప్ అవుతుందని? అంటే క్లాసికల్ డాన్స్ రాని వాళ్ళు కూడా ఇరగొట్టేస్తారు కదండి, యాక్టింగ్ ఏం లేదు. ఏం అసెట్ అయితే మంచిదే డెఫినెట్లీ. నాకు అది యూజ్ అవుతే మంచిదే, యూజ్ అవుతున్నాయి కూడా అనుకుంటా. అంటే నేను అనుకునే దానికన్నా అంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాయి, ఇప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటా. ఎవరైనా వచ్చి మీరు ఇట్లా చేశారు ఇది అది అని చెప్తే నాకు అవునా ఓకే సూపర్. అయితే వాళ్ళకి ఇప్పుడు ఇందులో అయినా లవ్ మా మూవీ అయినా కూడా నేను ఏదైనా చేసిన తర్వాత ఓకే డన్ రైట్ అయిపోయింది, టేక్ అది అయిపోయింది, ఆ సీన్ అయిపోయిందని మా డైరెక్టర్ నా దగ్గరకు వస్తే, సార్ బాగున్నా ఓకేనా మీకు ఓకేనా అంటే, ఎందుకు దుర్గా గారు మీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయిందా, లేదు మీకు ఓకేనా చెప్పండి మీకు నచ్చిందా అంతే. అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి. నా ఎండ్ ఆఫ్ ద టైంలో నాకు వాళ్ళకి నచ్చిందంటే ఓకే. ఇంకా నేను ఈ పర్టికులర్ సీన్లో నేను బ్యూటిఫుల్గా కనిపించాలి, లేకపోతే నేను ఇట్లా కనిపించాలి అట్లా కనిపించాలి, దానికన్నా వాళ్ళు సాటిస్ఫై అయ్యారా నా యాక్టింగ్, వాళ్ళు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్కి తగ్గినట్టు వచ్చింది ఆ సీన్కి అనేది అంతే. ఇది ఎల్ఓఎల్ మూవీ గురించి మాట్లాడుకుంటే పవిష్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది, రాఘవన్ గారితో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది, విజయ మ్యామ్తో వర్క్ చేశారు, ఇంతమందితో వర్క్ చేశారు, ఏంది మీ ఫీలింగ్ ఎట్లుంది? సో ఫస్ట్లీ తమిళ్ మూవీ ఇట్లా పవిష్ అనే చెప్పారండి నాకు కూడా. పవిష్ ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్, చాలా కంఫర్టబుల్ ఉంటారు తను సెట్ పైన కూడా. ఈజ్ అ వెరీ నైస్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే ఇట్లా ఏదో ఫ్యామిలీ నుంచి వచ్చినాం కదా అని అట్లా ఏమి ఉండదు. అదంతా కూడా ఏదేదో అనడము రాయడము అదంతా పక్కకు పెడితే వెరీ కైండ్ అండి. అందరూ కూడా మనం ఏదో అనుకుంటాం కానీ, అంటే అందరు అనుకుంటారు, నేను అనుకోను, అలా అనుకుంటారేమో కొంతమంది, కానీ అట్లా ఏమి ఉండదు. ఏదైనా అట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా బయట అక్కడ అంతే. ఇక్కడ యాక్టింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా వాళ్ళ సపోర్ట్ ఉంది అని అంటే కూడా వాళ్ళు పుష్ చేసి చేయించడం, కానీ నువ్వు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు యాక్టింగ్లో నువ్వు వర్క్ చేయకపోతే నువ్వు ఎవరు అయినా కూడా తీసుకోదు. టాలెంట్ ఉంటేనే కదా. సో చాలా దానిపైన వర్క్ చేస్తుంటారు. టాలెంట్ ఇప్పుడు ఫర్దర్గా ఏం నేర్చుకోవాలి, మూవీకి ఏం ఇవ్వాలి అనే దానిపైన. సో ఆ విషయంలో పవిష్లో అయితే చాలా ఫస్ట్ తన మూవీ మనకి తెలుగులో తమిళ్లో నీక్, తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే మూవీ మంచి మ్యూజికల్ హిట్, మంచిగా ఉంటుంది మూవీ, చాలా బాగుంటుంది. ఆ మూవీ నుంచి మూవీకి చాలా క్లాసిక్ డైరెక్టర్ కదా. ఫస్ట్ మూవీ అంటే తన మూవీ ఫస్ట్ది ధనుష్ సార్ డైరెక్ట్ చేశారు అది. ఇప్పుడు మా మూవీ మాగేష్ సార్ డైరెక్టర్ అనమాట, మా లవ్కి. సో అందులో చాలా డిఫరెన్స్ ఉంది పవిష్కి, అందులోంచి ఇందులో చాలా డిఫరెన్స్ ఉంది. ఆ చేంజ్ ఇట్ సెల్ఫ్ తన డెడికేషన్ ప్యాషన్ అంతా చెప్పారు. అన్ని డేస్ వాళ్ళతో వర్క్ చేశారు కదా, తమిళ యాక్టర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు?
ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్సే, ప్రతిరోజు లెర్నింగ్ ఎక్స్పీరియన్సే వాళ్ళ దగ్గర. సెల్వరాఘవన్ సార్ వెరీ స్వీట్ పర్సన్, వనితా మ్యామ్ కూడా చాలా మంచి, అంటే యంగ్ ఎట్ హార్ట్ అని చెప్పొచ్చు. ఇలా కాదు ఇలా ఉండు అని చెప్తారు మ్యామ్ అయితే నాకు. అంటే ఒక వాళ్ళ డాటర్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో నాకు అలాగే చెప్తారు. ఏ యూఆర్ లైక్ మై డాటర్ రా అని చెప్పేసి మంచిగా చెప్తుంటారు. అక్కడ సెల్వరాఘవన్ సార్ ఉన్నారు, మా దాంట్లో రవికుమార్ సార్ ఉన్నారు. ఆల్రెడీ నేను ఒక తమిళ్ మూవీ చేస్తున్నాను, ఇట్లా ఒక మంచి ఎస్టాబ్లిషింగ్ స్టార్ కమింగ్ స్టార్తో నేను పవిష్తో చేస్తున్నాను, మగేష్ సార్తో చేస్తున్నాను, మంచి ప్రొడక్షన్ చేస్తున్నాను. పక్కకు పెడితే సెల్వరాఘవన్ సార్, కేఎస్ రవికుమార్ సార్, ఇలా లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటే నాకు ఇంకా అమ్మ అట్లా ఉండే అనమాట. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ డే చేసేసినామండి, రావడం నేను డైలాగ్స్ నేర్చుకున్నా వెళ్ళినాం, చేసేసినాం. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఏంటంటే నార్మల్గా ఐ వాంటెడ్ టు షేర్, ఇట్లా డోర్ ఓపెన్ చేసి నా ఎంట్రీ ఉంటుంది, అది షూట్ చేశారనమాట. మా డైరెక్టర్ గారు చెప్పారు, దుర్గా గారు ఈ పర్టికులర్ షాట్ ఎందుకు తీసాం తెలుసా మీది అని అంటే, ఎందుకు సార్ అని అంటే, మీకు రజనీకాంత్ గారిది ఫస్ట్ షాట్ ఏంటో తెలుసా ఇండస్ట్రీలో అంటే, నాకు తెలియదు సార్, ఐడియా లేదు అని అంటే, అలా ఒక డోర్ ఓపెన్ చేసి ఎంట్రీ ఆయన ఫస్ట్ కెమెరా పెట్టి తీసిరంట. నాకు డెఫినెట్గా అంటే ఈ మాట చెప్పారు, మీ ఎంట్రీ కోలీవుడ్ లోకి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి మీరు ఎంట్రీ వస్తున్నట్టు డోర్ తీసుకొని మేము అది తీసాం ఫస్ట్. తర్వాత యాంకర్ విష్తా TV9 పాడ్కాస్ట్ చేసాము. అయ్యో అక్క, మరి ఆ రోజు నన్ను ఇంటర్వ్యూ చేసింది గంట సేపు గుర్తుపెట్టుకుంటారా? అయ్యో అలా చెప్తే నేను చాలా హ్యాపీగా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను. అంటే ఒక ఆ పొజిషన్ కి వెళ్ళాలి. చూడండి, అసలు ఒక ఉత్తమమైన వ్యక్తితో సేమ్ మీ ఎంట్రీ కూడా ఆయనకి అసలు ప్లాన్ చేస్తాం. మా డైరెక్టర్ అట్లా చెప్పగానే నాకు అర్థం కాలేదు, నేను అది బ్లాంక్ లో ఉన్నా, ఈజీలో అవుట్ కావచ్చు ఓకే అన్న. తర్వాత కొంచెంసేపటికి అర్థం, ఓ ఇంత అంటే మీ కెరీర్ కూడా తమిళ ఇండస్ట్రీ కానీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ఫుల్గా ఉండాలని ఇలా ఈ షార్ట్ ఒకటి మేము చేసినాము స్టార్టింగ్ అని అంటే వెరీ గ్రేట్ఫుల్ అండి. నెక్స్ట్ చాలా మా ఫస్ట్ డే మా పేరెంట్స్ కూడా ఉండే అనమాట, వచ్చారు షూట్కి వచ్చారు. ఎక్కడ జరిగింది? చెన్నైలో మొత్తం చెన్నై. ఏమన్నారు మమ్మీ వాళ్ళు? లాంగ్వేజ్ ప్రాబ్లం, ఏం మాట్లాడాలని ఏం చెప్పాలని అదొక ప్రాబ్లం. అంటే బేసిక్ గా మా టీం అందరికి తెలుగు వచ్చు, చాలా మందికి వచ్చు. భవిష్ మంచిగా మాట్లాడతారు, మగేష్ సార్ మాట్లాడతారు, మా ప్రొడ్యూసర్స్ మాట్లాడతారు, తెలుగు వచ్చు అందరికి. మా ప్రొడక్షన్లో కూడా చాలా మంది, ఈవెన్ సెట్ బాయ్స్ దగ్గర నుంచి ఫుడ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అందరూ తెలుగులో ఉండే. అక్క తెలుసు వాళ్ళకి, నా దగ్గర అక్క ఏం తింటావు, అక్క ఏం కావాలి, ఇట్లా నీకు ఇట్లా కావాలా అక్క. నాగదుర్గ ఎప్పుడు గోల్డెన్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్ చేసినట్టు మెరిసిపోతుంది. ఫుడ్ ఏంటిది, ఫుడ్ ఇంటేక్ లైట్ ఎఫెక్ట్, లైట్ కాదు, లైట్ లేనప్పుడు కూడా చూసినా కదా. లేదు అట్లా ఏం లేదు. ఫుడ్ ఏం న్యాచురల్ బ్యూటీయా? అట్లా లేదు, ఫుడ్ న్యాచురల్ బ్యూటీ ఏంటండి, అయ్యో క్యాజువల్ ఫుడ్ తక్కువ తింటా బేసిక్గా. ఏంటి బాగా మెయింటైన్ చేస్తావా? అంటే లేదు, డైట్ బాగా ఫాలో అవుతావా? ఫుడ్ తక్కువ తింటాను నేను, అంటే ఎంత తిన్నా కూడా మళ్ళీ ఇంతే. నేను బేసిక్గా తక్కువే తింటానండి ఫుడ్. కొంచెం డాన్స్ చేస్తుంటాం కదా, ఏం లేదు అంత రెగ్యులర్ ఏం లేదు. కొంచెం బయట ఫుడ్ ఈ మధ్య కంట్రోల్ చేస్తున్నా. అవునా? కొంచెం జంక్ ఫుడ్ బాగా ఇష్టమా? బాగా తింటా, అంటే బయట ఎక్కువ తింటుండే. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకా బిర్యానీ తింటా, పానీపూరి తింటా. అవన్నీ తిన్నట్టు ఏం లేవుగా, అసలు ఫేస్ కూడా ఎంత గ్లో ఉంది చూడ, చాలా బాగుంది. తిన్నట్టు అంటే మరీ టూ మచ్ రెగ్యులర్ తినాలని కాదు, ఇప్పుడు తినాలంటే కొంచెం అట్లా క్రేవ్ అయితే మాత్రం ఆపని తినేస్తా. కానీ చాలా సన్నగా అయిపోయారు, ఏంటి సీక్రెట్? అవునా? లేదండి, యాక్చువల్లీ ఈ పాయింట్ అందరూ చెప్తారు. నేను స్క్రీన్ మీద ఒకలాగా కనిపిస్తాను, ఆఫ్ స్క్రీన్ ఒకలాగా ఉంటా. అసలు చాలా మంది చూసి కూడా ఏంటంటే మీరు ఇంతే ఉన్నారు ఆ సినిమా, అందులో స్క్రీన్లో ఆ పాటలో అంత పెద్దగా ఉన్నారు అని అంటే, ఆ కాస్ట్యూమ్లో, ఆ గెటప్లో, హాఫ్ శారీలో నేను అంతే కనిపిస్తా. రెగ్యులర్గా నేను చూసి ఇట్లానే ఉంటాను నేను. పెద్దిరెడ్డి సాంగ్లో చూసిన తర్వాత అయితే అసలు పెద్ద అమ్మాయిలా అనిపించింది కొన్ని సీన్స్లో. ఆ తర్వాత చూస్తే ఇంత చిన్న అమ్మాయా అని అట్లా ఎవరైనా చెప్పిండ్రా? అంటే ఇప్పుడు మనకు కావాల్సింది అదే కదా, క్యారెక్టర్కి అందులో పెళ్ళైన ఒక లేడీ బాబు ఉన్నాడంటే అంతే కనిపించాలి. దానికి మనం ఏం చేయగలుగుతాం, ఇంకా దాన్ని కొత్తగా ఏం చేయలేము. అంటే కొత్తగా నేను ఇంకొంచెం పొడుగు కనిపించాలి, ఇంకొంచెం మరీ ఇంకా లడ్డుగా కనిపించి ఫ్యాట్గా కనిపించాలి అంటే అవ్వదు, అదంతా చెప్పిగా కనిపించాలంటే. సో మనం ఉన్న దాంట్లో మన కాస్ట్యూమ్, మన హెయిర్ స్టైల్, లుక్లో మనం ఏం చేయగలుగుతాం అదే చేయాలి, కొంచెం డిఫరెన్స్ కనిపించడానికి. ఫోక్ సాంగ్స్ షూట్ చేసేప్పుడు మీకున్న బెస్ట్ మెమరీస్ అంటే ఏమైనా గుర్తున్నాయా? ఉంటే షేర్ చేస్తారా? కొత్త వెరైటీ చాలా స్టంట్లు చేస్తాం మేము షూట్లలో. అంటే మన ఊర్లో వెళ్ళిపోయి చేయడమే కదా, సో మనకి క్యారవాన్స్ అది ఇది ఉండదు. ఎంత లవ్లీ ఉంటుంది అంటే అక్కడ ఇప్పుడు వెళ్ళిన దగ్గర ఏదైనా బయట ఎక్కడైనా వెళ్ళాలన్నా, రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాలన్నా ఈ ఇళ్ళల్లో
అడుగుతుంది నార్మల్గా, అక్క యూజ్ చేసుకోవచ్చా కొంచెం ఒకసారి ఇంట్లో అంటే, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవచ్చా అక్క ఒకసారి వచ్చాను. ఎంత బాగా చూసుకుంటారు అంటే మస్తు చూసుకుంటారు. వాళ్ళ పిల్లలకి అసలు ఇంట్లోనే కూర్చుంటారు, కూర్చోబెడతారు, మంచం వేస్తారు, కూర్చోబెడతారు, కూలర్ తెచ్చి పెడతారు, మస్తు చూసుకుంటారు. బాగా అనిపిస్తుంది. వాటర్ అంటే నార్మల్గా వెళ్ళి అక్క ఇది తింటారు అది ఇదని అడుగుతారు. అక్క ఇంట్లో పిలిచి ఇంట్లో మనిషిని చూసుకుంటారు. వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, ఒక మాట జస్ట్ ఇట్లా పాటలో కనిపించినావు కదా, వాళ్ళు అంత లవ్ ఇస్తున్నప్పుడు ఒక మాట, ఒక ఫోటో, అంతే, అంత మించి ఎక్స్పెక్ట్ చేయరు. భలే ఉంటుంది వాళ్ళతో. కొన్ని సాంగ్స్ కి ఓన్ కొరియోగ్రఫీ అని విన్నాం. కొరియోగ్రఫీ చేయలేదండి హానెస్ట్లీ. నేను నా పాటలకి అంటే నేను ఐ మీన్ నా పాటలకి అంటే బిఫోర్ తిన్నా తీరం పడతలేదు. నేను ఒక 10 పాటలు జిఎంసి అని చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, అన్న అవుతారు, అంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో అన్న ఛానల్లో ఒక 10 పాటల దాకా నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు నేను కొంచెం క్లాసికల్ రిలేటెడ్ ఉండేది, కొన్ని నార్మల్ ఉండేది, అవి నేను కొరియోగ్రఫీ చేసిన, నా స్టూడెంట్స్తో కూడా చేయించిన అవి. కానీ బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఫోక్ వచ్చిన తర్వాత నేను కొరియోగ్రఫీ చేయలేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా యూజ్ అయింది మీకు? ఆ ఎక్స్పీరియన్సా అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ రెస్పెక్ట్ ఒకటైతే నాకు ఇప్పుడున్న ఎవరైనా మా ఫోక్ దాంట్లో ప్రతి కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో దే వెరీ గుడ్ టు మీ. వాళ్ళు వచ్చి దుర్గా గారు ఇది ఓకేనా, ఈ స్టెప్ మీరు చేస్తారా అంటే మీ కంఫర్టా, మీరు చేయగలుగుతారా, కొన్ని స్టెప్స్ నేను కొన్ని చేయనని చెప్తాను అనమాట. కొన్ని చేయలేరా, మీరు ఓకేనా ఈ ప్యాటర్న్లో, మీ స్టైల్ ఇది కదా, మీరు చేస్తారా, లేకపోతే కొన్ని వర్షన్స్ చూపిస్తారు నాకు. దుర్గా గారు ఇవన్నీ నేను చేసిన, మీకు ఇందులో ఏది ఓకే, ఏది బాగుంటుంది అని అంటే, అయ్యో నన్ను ఎందుకంటే అడుగుతున్నారు మీరు కానిచ్చి అంటే ఆ రెస్పెక్ట్ ఇస్తారు. నాకు బాగా అనిపిస్తుంది. నాగదుర్గ కండిషన్స్ ఎక్కువ పెడుతుంది అని ఒక పేరు వచ్చింది. దాన్ని మీరు ఎట్లా ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు? నిజంగా ఉన్నాయంటారా కండిషన్స్? కంఫర్ట్ లెవెల్ అని చెప్తాను నేను, నా కంఫర్ట్ లెవెల్ చెప్తా అంతే. అంటే ఆఫర్ రావడమే ఎక్కువ, నేను ఈ టైంలో కండిషన్స్ పెడితే ఉన్న ఆఫర్స్ పోతే ఏమైనా ఒక భయం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంటే ఆఫర్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు. నేను నా కంఫర్ట్ లెవెల్ని దాటి వెళ్ళలేనండి. చెప్పేస్తారు ఏదన్నా అంటే ఫస్ట్ అది కూడా ఇప్పుడు చెప్పాలంటే ఫుల్ మొహమాటమే, కానీ కొంచెం మెల్లిగా నేను ఏదైనా వెళ్ళి చెప్తానేమో అంతే. ఒక బ్రేకింగ్ న్యూస్ రివీల్ చేయాలి పాడ్కాస్ట్లో. పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఆఫర్ వస్తే వదులుకున్న నాగదుర్గ, దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజమేనా? ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో ఆఫర్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి నేను ఒక మంచి అడ్మైరర్ని, సార్కి చాలా అడ్మైర్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇట్లనన్నా సార్కి ఈ అమ్మాయి ఏదో ఫోక్ పాటల్లో లేకపోతే ఇందులో ఏదో చూశాను అని కనీసం నేను వెళ్ళి సార్ నమస్తే సార్ ఇట్లా సో అండ్ సో అని చెప్తే, ఓ నువ్వు అమ్మ అక్కడ ఏదో చూశాను నీకు సంబంధించింది అని ఏదన్నా అంటే ఐ విల్ బి బ్లెస్డ్. ఆయనకి ఎవరో కూడా తెలిసి ఉండదండి, డెఫినెట్లీ చెప్తున్నాను. రాకుండా ఉండొచ్చు ఇప్పటివరకు. సో బేసికలీ ఒక లాంగ్ బ్యాక్ అంటే ఒక 4 years బ్యాక్ ఇండస్ట్రీలో నేను ఫోక్ దాంట్లోకి వచ్చిన కొత్తలో ఒక ర్యాండమ్ ఎవరో కాల్ చేసి నాకు ఇట్లా అంటే కాస్టింగ్ వాళ్ళు ఎవరో కాల్ చేసి ఇట్లా పవన్ కళ్యాణ్ సార్ అండ్ సాయిధరం తేజ్ గారిది ఒక మూవీ ఉంది, అందులో సాయిధరం తేజ్ గారికి సిస్టర్ క్యారెక్టర్ అండి, ఆడిషన్స్ చూస్తున్నారు, ఒకసారి ఆఫీస్కి రండి అని అడిగారు. నేను అమ్మ వెళ్ళినాం. అప్పుడు ఏంటంటే నేను మూవీస్లోకి వద్దాము లీడ్గా చేద్దాము అనేది లేదు, సిస్టర్ రోల్స్ ఎవరైనా ఫోన్ చేసి ఒక హీరోయిన్ అంటే లేదండి చెల్లెల క్యారెక్టర్ ఉంటే చెప్పండి నాకు అని అంటుండే అనమాట. చెల్లె క్యారెక్టర్లో అట్లాంటివి చెప్పండి అని. ఎవరైనా హీరోయిన్గా వెయిట్ చేస్తారు మీరు రివర్స్ అంటే హీరోయిన్ అంటే మళ్ళీ మనకి కొంచెం మన కంఫర్ట్కి ఉండదు కదా అన్నట్టు ఆ థాట్లో ఉండి, లేదండి ఐ మీన్ రమ్మని చెప్తే నేను మమ్మీ క్యాజువల్గా వెళ్తే చూసి సార్ యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఇట్లా ఐ డోంట్ రిమెంబర్ అసలు 9 years బ్యాక్ కదా, జస్ట్ క్యాజువల్గా ఫొటోస్ తీసుకున్నారు, జస్ట్ ఫోన్లో తీసుకొని ఓకే అండి మేము ఒకసారి డిస్కస్ చేసుకున్నాక చెప్తాము అని అన్నారు. సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళే ముందు ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ ఒక్కసారి ఐ జస్ట్ యూజ్ సమ్ రెస్ట్ రూమ్ అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిన. నేను అక్కడ సమ్ క్యాబిన్ ఏదో క్రాస్ చేస్తున్న టైంలో రిటర్న్ వస్తుంటే నన్ను క్యాబిన్లోంచి ఎవరో సర్ వాళ్ళు ఉండి తనని పిలిచి ఎవరో అమ్మాయి ఒకసారి పిలవండి అని అన్నారు. వెళ్తే ఆ సార్ ఆ రోజు నన్ను అక్కడ చూసి నన్ను పిలవకపోయి ఉంటే అసలు ఇట్లా వాళ్ళు కన్సిడర్ కూడా చేయకపోయేదేమో నాకు తెలీదు. పిలిస్తే ఇట్లా ఏంటమ్మా ఇట్లా దేనికి వచ్చారు అన్నట్టు మాట్లాడితే నేను చెప్పాను లేదు సార్ ఇట్లా ఇది అంటే, ఓ అవునా అంటే ఏం చేస్తుంటారు మీరు అంటే ఇట్లా కూచిపూడి డాన్సర్ నేను ఇట్లా అంటే అవునా అని మాట్లాడినారు అంతే. నేను వచ్చేసిన వెళ్ళినాక ఆల్మోస్ట్ ఒక 6 months 7 months. సో బేసిక్గా నేను వెళ్ళిన టైంలో ఏంటంటే నేను ఎడ్యుకేషన్ జర్నలిజం అయిపోయింది అది, నేను ఇట్లా ఖాళీగా ఉన్న సమ్మర్ టైంలో అది
బట్ దెన్ ఒక 6-7 మంత్స్కి 1 year అయిందండి. 1 yearకి నేను మాస్టర్స్ చేస్తున్నా కూచిపూడిలో. ఎగ్జామ్స్ టైం మళ్ళీ ఇట్లానే నాకు కాల్ వచ్చి మీరు ఇట్లా ధరమ్ తేజ్ గారి మూవీకి వచ్చారు కదా ఆడిషన్, అది సిస్టర్ క్యారెక్టర్ అండి, ఇట్లా కొన్ని మంత్స్ ఉంటుంది ఈ టైంలో అని అంటే ఆ టైంలో నేను మాస్టర్స్ చేస్తున్నాను. నాకేంటంటే డాన్స్ది కదా, నాకు చాలా కొంచెం స్ట్రిక్ట్ ఉండేది, డెఫినెట్గా వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి అనేది. సో ఆ టైంలో నేను చెప్పాను, సార్ యాక్చువల్లీ లేదండి, కొంచెం అప్పుడంటే నేను ఆ టైంలో ఒక 1-2 మంత్స్లో షూట్ ఉంటుంది అన్నట్టు వచ్చాను. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ దాని మీద ఉన్నాను, కాలేజ్ అది మాస్టర్స్ చేస్తున్నాను సార్, ఇప్పుడు నేను చేయలేకపోవచ్చు అని నేను మంచిగా చెప్పిన. అంతే, అది జరిగింది, అంత మించి ఏమీ జరగలేదు. పవన్ కళ్యాణ్ మూవీ రిజెక్ట్ బేసిక్గా నేను ఎక్కడ సమ్ ర్యాండమ్గా మీరు ఎట్లా ఏ మూవీస్లో ఆఫర్లు వచ్చాయి మీరు వదులుకున్నారు అని అంటే అవన్నీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పోయినాయి. సో నేను అట్లా చెప్పిందా కానీ పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చిన నాగదుర్గ అని అంటే ఎక్కడని నేనేం షాక్ ఇస్తానండి పవన్ కళ్యాణ్ గారికి. సో అదే అంటే ఐ వాంటెడ్ టు క్లియర్ దిస్ అండి, ఇట్లాంటిది ఏమీ లేదు. నాకు కొంచెం మాస్టర్స్ బిజీలో ఉండి, బిజీ అని కూడా కాదు, ఆ టైంలో నేను రావడానికి రెడీగా లేకపోయి ఉండొచ్చు. అట్లా జరిగిన సిచ్యువేషన్స్ కానీ అంటే ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ అది ఆ టైంలో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చిన నాగదుర్గ, వాళ్ళకి ఇచ్చిన ఏమీ లేదు అక్కడ. సరే, నాగదుర్గ ఏంటి, ఎవరితో వర్క్ చేయాలనుకుంటుంది, ఎవరితో వర్క్ చేస్తే లైఫ్ ఇంకా సాటిస్ఫై అన్నట్టు? లైఫ్ సాటిస్ఫై అనేది మనకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఎవరికి ఉండదండి. మనం ఇంకా ఎక్కువ ఎట్లా చేసి ఉంటుంది మనుషులు అంటేనే అట్లా. బట్ నాకేంటంటే నేను కొత్తగా ఎవరెవరి దగ్గర అంటే నేనేం కొత్తగా నేర్చుకోవడం అనేది నాకు ఇష్టం, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి. సో అట్లా నాకు అది దట్ కుడ్ బి అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ కానీ, కొంచెం హార్డ్ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే కొంచెం కష్టపడే స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఏదైనా కూడా నేర్చుకోవాలి. సో నాకు అట్లాంటి వర్క్ ఉన్న డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ ఎవరితో వర్క్ చేయాలన్నా ఐఎమ్ హ్యాపీ. ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం నా డ్రీమ్, ఆయనతో అయితేనే వర్క్ చేస్తా, ఇంకేం చేయాలన్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్గా ఓకే అయింది, హీరోయిన్గా చేస్తుంది. దీని గురించి నాగదుర్గ ఏం చెప్పబోతుంది? సో బేసిక్గా నేను ప్రభాస్ గారితో అంటే వేరే ఏవి చేయను అని అనలేదండి. ప్రభాస్ గారు ఇస్ మై వెరీ ఫేవరెట్. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రభాస్ గారికి ఫ్యాన్, ఘోరమైన ఫ్యాన్. అట్లా బాగా ఇష్టమైన మూవీ ఏంటిది ఆయనలో? ఆయన అన్ని సినిమాలు చూస్తాను నేను. బాగా ఫేవరెట్ మూవీ అంటే ఒకటి ఉంటుంది కదా? అన్ని మూవీస్ ఇష్టం అండి. మీరు ప్రభాస్ గారి సినిమాలో ఏ మూవీ అంటే ఏం చెప్తా నేను. రైట్ ఫ్రమ్ రాఘవేంద్ర ఈశ్వర్ నుంచి ఇప్పటి వరకు కూడా బాహుబలి 3 కోసం వెయిటింగ్ హానెస్ట్లీ. అవునా? సో నేనేం చెప్పానంటే, నాకు సార్ మూవీలో, ప్రభాస్ గారి మూవీలో ఒక చిన్న మంచి రోల్ వస్తే, చిన్నది ఏదైనా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ. ఏదైనా మంచి రోల్ ఇట్లా ఏదైనా వస్తే నేను చేస్తా. అంటే నాకు సార్ అంటే ఇంత ఫ్యాన్ గర్ల్ దగ్గర నుంచి చూడొచ్చు అనేది ఏదో ఉంటుంది కదండి. సో అలా చెప్పాను కానీ నేను ఓన్లీ అట్లానే అదొకటే చేస్తా. అంటే ఎందుకండి నన్ను పిలిచి ప్రభాస్ గారి మూవీలో పెడతారు చెప్పండి? నాకు చెప్పలేం. టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. అవ్వాలి ఏదైనా కూడా. అప్పుడు గుర్తుంటుంది కదా విష్ తక్క పాడ్కాస్ట్. ధనుష్ గారి మేనల్లుడు గురించి ఇందాక మీరు చెప్పినప్పుడు భలే అనిపించింది. అంటే తెలుగు నేర్చుకొని ఆ జీల్ అదంతా కూడా, అంటే వాళ్ళని చూసిన తర్వాత మీకు ఇంకా ఇక్కడే కాదు అక్కడ కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ ఉంటా అని ఉన్న ఫిక్స్ అయిపోయినారు అట్లా? అంటే ఇక్కడ ఉంటా అంటే అంటే మంచిగా చాలా బాగా చూసుకున్నారండి బేసిక్గా చెప్పాలంటే. ఇప్పుడు అక్కడ కూడా నువ్వు ఓకేనా అంటే రైట్ ఫ్రమ్ ఇప్పుడు షూటింగ్లోనే అన్నీ కాకుండా నేను చెన్నైలో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు ప్రతి ఒక్కరు. వెరీ గుడ్ పీపుల్. అంటే డేస్ అయింది షూటింగ్ మొత్తం ఒక 2 months అయింది. 2 months అయింది. అంటే కంటిన్యూస్గా కాదు, 2 months స్కెడ్యూల్స్తో అయింది. బాగా జరిగింది. నాగదుర్గ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఫోక్ సాంగ్స్కి? రెమ్యునరేషనా? ఎందుకులేండి రెమ్యునరేషన్ల గురించి. అయ్యో, ఒకప్పుడు తీసుకున్నది షేర్ చేయొచ్చుగా, ఇప్పుడు చేయకపోయినా కూడా. కప్పుడా? తినతీరం బర్త్డే దగ్గర స్టార్ట్ చేద్దాం. తినతీరం బర్త్డేకి నేను మన మాట్ల తిరుపతి అన్న ఆయన ఎంత ఇస్తే అంత తీసుకున్నాను నేను. అంతే. ట్రూ ఆయన ఎంత ఇస్తే అంత తీసుకున్నాను. ఆయన నాకు అసలు ఐడియా కూడా లేదు. ఫస్ట్ వెళ్ళినప్పుడు అడిగితే అన్న లేదన్నా మీరు ఎంత అంటే మేము విన్నది ఏంటంటే నాగదుర్గ ఒక ఫోక్ సాంగ్ చేయాలంటే లక్షల్లో డిమాండ్ చేస్తుంది, ఇంత అయితేనే చేస్తా అంటుంది. నా మిలియన్స్ లో ఉంటాయి కాబట్టి నేను తగ్గా అంటుంది. నిజమేనా? వావ్, బాగుంది వినడానికి. ఎంజాయ్ చేస్తుంది చూడండి. లేదండి అట్లేం లేదు. అట్లా డిమాండ్ ఏం చేయట్లేదు అసలు.
ఏదొస్తే అంటే చేసుకుంటా ఫోక్ సాంగ్స్కి ఎట్లా ఉంటుందంటే మనం ఇంతలో చేద్దాం, ఇంత బడ్జెట్కే ఉంటుంది అది. నాకు ఇది కావాలి అది కావాలంటే అవ్వదు. నార్మల్గా చెప్తున్నా నేను. నేను కూడా ఏం ఫస్ట్లో తీసుకోకుండా వచ్చినామనే కాబట్టి అట్లేం ఉండదండి. నాకు పాట నచ్చితే ఐల్ గో విత్. మీకు అనిపిస్తుందా అమ్మో ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వల్ల నేను సెట్ అవుతానా లేదా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకెట్లుంటుందో, ఆ హెసిటేషన్ ఎక్కడన్నా ఉందా? లెట్స్ సీ అండి. అంటే నేనేంటంటే చెప్పా కదా మీకు, గో విత్ ద ఫ్లో అని చెప్పేసి. దాంతోపాటు చూద్దాం, లైక్ వచ్చిన నేను ఐ విల్ గో. అంటే ఇంత పాజిటివ్ పీపుల్ ఉన్నారు నా చుట్టూ, వాళ్ళ బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఉంది. సో మనం ఎంతవరకు చేయగలుగుతాము, మన బెస్ట్ మనలో ఉన్న టాలెంట్ అంటారో ఏమో కానీ మనం అది దాన్ని మనము కొంచెం షేప్ చేసుకుంటుంటే, ఇంకా కూడా దాన్ని షార్ప్ చేసుకుంటుంటే మనకి బాగుంటుంది అని. సుకుమార్ రైటింగ్స్లో అందులోనూ ప్రియదర్శ్ లాంటి హీరోతో ఆల్రెడీ ప్రూవ్ అయిన అతను అసలు వేరే లెవెల్, బలగంతో ఒక రేంజ్లో వెళ్ళిపోయినరు. ఆయన పక్కనే చేయాలంటే కూడా జనాలు కూడా అమ్మో ఈయన పక్కన ఈమె ఎట్లుంటుందో అన్న ఆలోచనకైతే వచ్చారు. అట్లాంటి వాళ్ళతో వర్క్ చేయడం భయంగా ఉందా, ఎగ్జైటింగ్గా ఉందా, ఎట్లా అనిపిస్తుంది? వెరీ ఎగ్జైటెడ్ అండి. నాకు కొత్త నేర్చుకుంటాను అనిపిస్తుంది. అంటే నేర్చుకుంటాం కాబట్టి డెఫినెట్లీ నేర్చుకునే ఆ ప్రాసెస్లోనే ఉన్నాను నేను ఎప్పుడైనా. సో నాగదుర్గకి ఇంకెలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది, ఎవరితో చేయాలని ఉంది? TV9 వేదికగా ఎవరినైనా రివీల్ చేస్తారా? ఎవరితో చేయాలని ఉంది అంటే చెప్పా కదా మీకు, నాకు అట్లా మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అందరి దగ్గర ఉంటుంది. ఇట్లా ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర నుంచి ట్రూ వర్క్ నేను నేర్చుకుంటాను అనే ఒకటి, అలాంటి పర్సన్స్ ఎవరున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్. అంటే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండ్ నేర్చుకుంటా కదా కొత్తగా. సో 25 yearsలో నాగదుర్గ ఒక టాప్ పొజిషన్కి వెళ్ళింది. లైఫ్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, ఎట్లా ఏం చేయాలి, లైఫ్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చాలామంది యూత్కి ఒక మెసేజ్ ఇస్తుంది. ఇంకా చాలామంది యూత్ సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారా, లేదా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? యూత్కి మెసేజ్ ఇవ్వాలంటే ఇంకా ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? నేనే మా మమ్మీకి మెసేజ్ చేస్తా, అమ్మ నేను ఏం చేయాలి మా మెసేజ్ అడుగుతున్నారా, అమ్మాయి రిప్లై ఇస్తే చెప్పండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. మా మమ్మీయా ఆవేశపడకు, కూల్ డౌన్, కొంచెం ప్రశాంతంగా ఉండు. సిబ్లింగ్స్ ఉన్నారా నాగదుర్గ? నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్య మీరు ఏం చేస్తుంటారు? అన్నయ్య? మా అన్నయ్య ఎవరికి తెలియదు. అవునా? ప్రపంచానికి తెలీదు. అవునా? అలా ఎలా అసలు మెయింటైన్ ఏం లేదండి, నేను మెయింటైన్ చేయడం కాదు. మై బ్రదర్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. మొత్తం చదువు ఇక్కడ ఉండరు, తన అన్న స్వీడన్ లో ఉంటారు. చదువు అన్నేమన్నారు ఈ ఆపర్చునిటీ గురించి? హానెస్ట్లీ అంటే అంత తెలుసుకోరా లేకపోతే మాట్లాడరా అని అంటారేమో కానీ, నేను ఎన్ని పాటలు చేసినా అనేది, లేకపోతే కొన్ని కొత్త మా అన్న వచ్చినప్పుడు కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడ కూర్చొని నా పాట చూస్తావా లేదా అని చెప్పి కూర్చోబెట్టి చూపిస్తాను నేను. మా అన్నయ్య ప్లీజ్ ఏంటి అని అంటాడు నన్ను. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళవి కదా, మా అన్నకి అంత ఉండదు అనమాట. బట్ అన్నయ్యతో పాటు కూర్చొని నేను మూవీ ఏదైనా ఒక మూవీ చూస్తే క్యాజువల్గా నేను ఒక ఆడియన్గా చూస్తానేమో, లేకపోతే ఒక ఫ్యాన్గా చూస్తానేమో, కానీ మా అన్నయ్యతోని మూవీ నేను ఏదైనా చూస్తే నేను నేర్చుకుంటా, ఐ లెర్న్ సంథింగ్. అవునా? మా అన్నయ్య అలా చూస్తాడు, తన మైండ్ సెట్ అట్లుంటుంది. లైక్ ఎట్లా? ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఇప్పుడు నేను మనం ఏంటంటే ర్యాండమ్గా చూస్తుంటాం ఒక మూవీ, అక్కడ ఏదైనా ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పను, కింద ఏదైనా 2005 పాలకొల్లు అనేదన్నా ఒక పేరు వచ్చింది అనుకోండి, మనం హడావుడిలో చూస్తుంటాం. సగం మూవీ అయిన తర్వాత ఏందన్నా ఇక్కడ ఇది ఎట్లా వస్తుంది అంటే, స్టార్టింగ్లో 2005 పాలకొల్లు March 13th అని వచ్చింది కదా, చూడలేదా అని అంటాడు మా అన్న. అట్లుంటుంది ఆయన మైండ్, అది ఎప్పుడు వచ్చిందిరా. సో బేసిక్గా ఇట్లా థ్రిల్లర్ మూవీస్ కానీ ఇట్లాంటివి బాగా ఇంట్రెస్ట్. నేను మా అన్నయ్య కూర్చొని ఒక 2 గంటలు ఉన్న సినిమాని 4 గంటలు చూస్తాం తెలుసా, అసలు ఆపకుండా. బ్యాక్ ఇక్కడ ఏం జరిగింది అట్లనే చూస్తాను నేను. మా మమ్మీ అసలు మీతో సినిమా చూడండి నేనని చెప్తుంది. నాగదుర్గ అమ్మ కూర్చోయా నాన్న కూర్చోయా? ఇద్దరికి నేనే. అన్నయ్య ఇప్పుడు ఇక్కడ లేరు కాబట్టి ఇద్దరికి నేనే. అవునా? సూపర్. తమిళ్ మూవీలో వర్క్ చేశారు, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? వెరీ సూన్లో రిలీజ్ అవ్వబోతుంది అండ్ జెన్జీకి ఒక మంచి మెసేజ్ ఉంటుందని విన్నాము. సో బేసిక్ ఏంటంటే అండి, జెన్జీకనే కాదు, ఇప్పుడు మూవీ ట్రైలర్ చూసుంటే మనకి ఇవాళ తెలుగు ట్రైలర్ రిలీజ్ ఉంది. సో ఇప్పటి వరకు చెన్నైలో కానీ తమిళ్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది మూవీకి అంతా కూడా. అక్కడ మేము ప్రమోషన్స్ చేసి వస్తున్నాం కదా, కోయంబత్తూరు, చెన్నై, తిరుచూరు అన్ని తిరిగేసి వచ్చాము. సో వెరీ గుడ్ రెస్పాన్స్. మ్యూజిక్కి కానీ, మ్యూజిక్ వచ్చేసి ఫాక్సన్ చేశారనమాట. వాళ్ళు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, మనకి డ్యూయో ఉంటుంది. సో మనకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటేనే ఇట్లా ఉంటుంది, ఇద్దరు అంటే మామూలుగా ఉండదు మ్యూజిక్ అసలు. అండ్ డాన్స్ కూడా అంతే సేమ్.
భవిష్ గారు ఫస్ట్ టైం అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్ డాన్స్ చేయడము ఇరక్కొట్టేశారు, చాలా బాగా చేశారు. అండ్ నేను కూడా డాన్స్ చేశాను. డాన్స్ ఉంటుంది. అండ్ వనిత విజయ్ కుమార్ మ్యామ్ ఉన్నారు, మ్యామ్ కూడా డాన్స్ చేశారు. ఒక డాన్సర్ కి బిగ్ స్క్రీన్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా డాన్స్ చేసే ఆపర్చునిటీ అనేది రేర్ గా చూస్తుంటాం, ఎందుకంటే యాక్టింగ్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. దీంతో మీ విష్ నెరవేరింది అనుకోవచ్చా? నాకు చేస్తూనే ఉండాలని, ఎన్ని మూవీస్ అయినా కూడా డాన్స్ నాగదుర్గ అంటే డాన్స్ చేయకపోతే ఇంకా నేను చేసేందుకు అనే ఫీలింగ్లో ఉంటాను నేను బేసిక్గా. అంటే ఇప్పుడు కథ డిమాండ్ చేస్తే డెఫినెట్గా చేయాల్సి వస్తుంది, బట్ చూసుకోవాలి ఇంకా అంతే మనం. సో వనితా మ్యామ్ కూడా సాంగ్లో డాన్స్ చేశారు. ఏంటంటే కంప్లీట్గా జెన్సీ మూవీ అనను నేను, బట్ ఈ జనరేషన్లో 2000s కానీ ఇలాంటి ఒక లవ్ స్టోరీకి ఎట్లా ఇప్పుడు అమ్మాయి సైడ్ నుంచి ఒకరు ఉంటారు, అబ్బాయి సైడ్కి ఒకరు ఉంటారు, మనకి న్యూట్రల్గా ఒకరు మాట్లాడడానికి ఉండాలి. అట్లనే ఇప్పుడు మూవీ ఏంటంటే ట్రైలర్ చూసిన వాళ్ళు, అంటే మనకి ఇంకా తెలుగు రిలీజ్ అవ్వలేదు కాబట్టి కొంతమంది ఏమంటారంటే ట్రైలర్లోనే మొత్తం స్టోరీ చెప్పారు కదా, సినిమా అంతా చెప్పేశారు కదా అని. బట్ నో, ట్రైలర్కి మించి ఉంటుంది మూవీ. ఎందుకంటే ట్రైలర్లో ఓన్లీ రఘువరన్ అంటే హీరో క్యారెక్టర్ నుంచే ఆ పాయింట్ ఆఫ్ వర్షనే వచ్చింది. యా నా నుంచి రాలేదు, నా సైడ్ నుంచి, ఐ మీన్ అవంతికది రాలేదు. అండ్ ఇంకా మనకి ఏంటంటే సెల్వరాఘవన్ సార్ పోలీస్ క్యారెక్టర్ అనమాట. సార్కి కూడా ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సార్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సార్ ఆల్మోస్ట్ మనకి ట్రైలర్ చూస్తే తెలుస్తుంది, రఘువరన్ క్యారెక్టర్కి తెలుగు క్లోజ్, ఐ మీన్ సపోర్ట్, నాకు సపోర్ట్ వనితా మ్యామ్ ఉంటారు. సో మా ఇద్దరికి న్యూట్రల్గా ఒకరు ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు మనకు ఒక మెసేజ్ ఇవ్వడానికి, నా సైడ్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వడానికి, నాకు ఒకటి నేర్పించడానికి వనితా మ్యామ్ ఉంటే, హీరో సైడ్ నుంచి సెల్వరాఘవన్ సార్ ఉంటే, మనకి న్యూట్రల్లో ఒకరు ఉండాలి. దెర్ ఈస్ అ పర్సన్ అనుశ్రీ అని చెప్పేసి మనకి చెన్నైలో, షీఈస్ అ ట్రాన్స్ అనమాట, ట్రాన్స్జెండర్. తను ఉన్నారు లైక్ న్యూట్రల్గా, అంటే ఒక మెసేజ్ ఇచ్చే వాళ్ళు కూడా మనకు అట్లా అలాంటి పర్సన్ నుంచి మనం ఇప్పిస్తే చాలా రీచ్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు అవతల నుంచి నీకు ఒకరు చెప్తారు, ఇవతల నుంచి చెప్తారు, బట్ మధ్యలో ఒకరు చెప్పాలి మనకు కరెక్ట్గా, అంటే న్యూట్రల్ చేసి చెప్పాలి. సో అలా మనము చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో. అండ్ కేఎస్ రవికుమార్ సార్ కూడా చాలా అంటే చాలా అంటే ఇట్లా చూడగానే ఫస్ట్ ఆ సెట్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మనకి వెళ్ళగానే మన ఫన్ ఇట్లా ఉన్నది కాస్త వీళ్ళందరూ ఇట్లా ఎంటర్ కాగానే ఇట్లా అయిపోతుంది అసలు సెట్. ఇందులో ఇక్కడికి వస్తే రవికుమార్ సార్ కూడా ఈజ్ వెరీ గుడ్, వెరీ ఫ్రెండ్లీ. అంటే నేను ఏదన్నా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి మనం ఇట్లా ఆ టేక్ గాన్ అయినా కూడా ఏమైనా ఉన్నా కూడా, సార్ యాక్చువల్లీ కొంచెం ఇట్లా ఇట్స్ ఓకే అమ్మా, నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు, గో హెడ్ చేసేసే అంటారు. సెల్వరాఘవన్ సార్ కూడా నేనే మన భయానికి నేనే ఏదని చెప్పగానే నాకు ఎట్లా అంటే డైలాగ్ మిస్ కాగానే సార్ 1 more సార్ అని ఎప్పుడైనా చెప్పాను అనుకోండి, తర్వాత వెళ్ళి సార్ కొంచెం తెలుగు, ఇట్స్ ఓకే అమ్మా నువ్వు చెయ్యి. ఆయన ఎన్ని హిట్లు, ఆడవారి మాటలకి అద్దాల వేర్లే కానీ, 7G కానీ, అంటే సెల్వరాఘవన్ సార్ పవిష్ గారికి మామ అవుతారు కదా, ఆయననే కొంచెం ఇట్లా ఉంటే నాకు ఎట్లా ఉంటుంది. ఇంకా ఇటు పక్కన వనితా మ్యామ్, ఇటు పక్కన పవిష్, ఎదురుగా సెల్వరాఘవన్ సార్, నేను డైలాగ్ చెప్పాలి. అందులో ఇంకా లాంగ్వేజ్ ఇంకొకటి. మామూలుగా ఏ ఫీల్డ్ అయినా కొంతమందికి కొన్ని సాక్రిఫైస్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. వర్కింగ్ ఉమెన్కి ఎస్పెషల్గా మాట్లాడుకుంటే, మీరు ఇదంతా గోత్రు చేసి వచ్చారు. ఆల్మోస్ట్ క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ సింగర్, ఎన్నో సాక్రిఫైస్ చేసి ఉంటేనే, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఇవాళ ఇంత స్టార్డమ్ చూస్తున్నారు. మీకు గుర్తున్న స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అంటే ఇది ఈ ఫోక్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా అంత అట్లా ఫాస్ట్గా అయిపోతుందండి. స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి ఇన్ బిట్వీన్ మధ్యలో, వీటిలో కూడా ఉంటాయి. ఒక 2-3 ఏమైనా షేర్ చేస్తారా? సాక్రిఫైజెస్ అనండి, కానీ నేను కొన్ని డిస్రెస్పెక్ట్స్ తీసుకోలేను. నేను కైండ్ ఆఫ్ అ పర్సన్ని. కొన్ని అయ్యో ఎందుకు ఇట్లా ఉండొచ్చు కదా, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, లేకపోతే బిహైండ్లో ఏమైనా మాట్లాడితే వాళ్ళు తెలియదు కదా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించే మనిషిని అనమాట. సో అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతా. అంతెందుకు ఏదైనా తమ్నేల్స్ నాకు ఇట్లా పొరపాటున ఏదైనా తమ్నేల్ వస్తేనే, నేను రీసెంట్గా నేను మొన్న ప్రమోషన్స్లో ఉన్నప్పుడు అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిది అడిగితే, నేను ఎప్పుడు చేశాను, ఎందుకు అలా ఇస్తున్నారు, వై, వాట్స్ రాంగ్. నేను ఎప్పుడైనా మీరు మాట్లాడిన దాంట్లో రాంగ్ కన్వే అయినప్పుడు, అయ్యో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే రిగ్రెట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అలా మాట్లాడకుండా ఉండాల్సింది కాదు, ఎందుకు అలా ఇస్తున్నారు అనేది ఉంటుంది. చాలా ఉన్నాయి. అలా నేను ఏం మాట్లాడినా వాళ్ళకి నచ్చినట్టే వేసుకుంటారు కదా, మాకు కావాల్సి మేము తీసుకుంటాం అంటారు. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు 2 సినిమాల గురించి?
లవ్ ఓ లవ్ ఫస్ట్ July 10th రిలీజ్ ఉందండి వరల్డ్ వైడ్. చాలా మంది అడిగారు నన్ను ఏంటంటే తెలుగు రిలీజ్ ఉందా అని. తెలుగు రిలీజ్ ఉంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ కొత్త స్టోరీ అండి. మీరు ఎట్లయితే పాటల పైన నన్ను సాంగ్స్లో నన్ను ఎట్లా ట్రస్ట్ చేస్తారో, అంటే ట్రస్ట్ చేసి అమ్మ ఈ పాట అంటే ఈ మూవీని మీరు ట్రస్ట్ చేయొచ్చు. అంటే నా సైడ్ నుంచి నేను ఒక మంచి కంటెంట్ మూవీ చేశాను, అది అవసరం వచ్చే మూవీ. అండ్ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అనే ఒక మంచి మెసేజ్తోని వస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ ఇక్కడ నా వెల్ విషర్స్ వాళ్ళు ఎంతైతే కోరుకుంటున్నారో సేమ్ అలా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గని మూవీ. అండ్ చాలామంది డిఫరెంట్గా చూస్తున్నారు. అంటే ఏంటంటే నాగదుర్గ ఇక్కడ ట్రెడిషనల్గా ఉన్న మొత్తం చీరలు హాఫ్ సారీస్ వేసుకున్న అమ్మాయి ఒకటేసారి బబ్లీగా జీన్స్ వెస్ట్రన్ వేర్లో కనిపించేసరికి చాలామంది అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు ఉన్నారనమాట. ఇట్ ఈజ్ ఆల్ అవంతిక అనే క్యారెక్టర్ అమ్మాయి అలాగే ఉంటుంది. తను షీజ్ అ బబ్లీ గర్ల్, షీజ్ అ జెన్సీ కిడ్. నాగదుర్గకి ఆమెకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఆమె బబ్లీ గర్ల్, నేను కూడా. అవంతికకి షాపింగ్ అంటే చాలా ఇష్టం, నేను షాపింగ్ చేస్తా, నాకు కూడా షాపింగ్ ఇష్టం. బట్ అట్లా అని చెప్పేసి మొత్తం అవంతిక నాగదుర్గ అలా అని చెప్పను, ఇట్స్ అ క్యారెక్టర్. సో నేను మూవీ చేసినంత వరకు ఏంటంటే నేను అవంతిక, నేను ఆ క్యారెక్టర్ చేయాలి, నేను అలాగే ఉండాలి. సో ఇట్ ఈస్ ఇట్. మంచి ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్, డెఫినెట్లీ అందరూ చూడండి. మ్యూజిక్ కూడా అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. మ్యూజిక్ కానీ డాన్స్ కానీ చాలా బాగుంటుంది. ఇడుపు కాగితం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇడుపు కాగితంకి టైం ఉందండి. డెఫినెట్లీ యూల్ ఆల్ లవ్ ద మూవీ. అంటే దర్శి గారు చెప్పినట్టు గ్లోబల్ స్థాయిలో మంచి మూవీ అవుతుంది. ఫైనల్గా మా పాడ్కాస్ట్ రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది. 20 minutes అన్నారు, గంట అయింది అనుకుంటా. కాకపోతే టైం తెలియలేదు. థ్యాంక్ యూ నాగదుర్గ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ పాడ్కాస్ట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండరు TV9.